ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు చూపించి ఆర్టీసీ బస్సుల్లో 0 టికెట్ తో ఉచితంగా ప్రయాణించవచ్చు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతో ప్రతి స్త్రీ తమ కలల గమ్యాన్ని చేరాలి, శక్తిగా మారాలి. గరుడ సేవ పిలిచెదమయ్యా ముందుగా నిన్నే పిల్లనీవయ్యా ఓయి గణదీశ మా అన్న నీవయ్యా ఓయి గణదీశ గణపతి గణపతి పూజ చేసేమయ్యా విఘ్నరాజు నీవే ఓయి గణదీశ విఘ్నరాజు చెప్తే నేను తెస్తా అక్కడ పెట్టేయండి, మళ్ళీ వస్తా ఇక్కడే గత్తిగారు. సరే బయట పెట్టండి. సచాత్మతీర్థర సత్యనిష్టయ బోధకరైవరు శ్రీరఘూతమరు బాలయతిಗಳು ఇవరు బాలధృవ श्री पदाब्जे सत्वसिद्धे यत्र जोले से विक्षिप्तं समस्तं चरजस्तमः गुलाम्बोधि विधुम् आनन्दरूपिणम् अनन्तार्यतनुजातं कृष्णं वन्दे जगद्गुरुं श्री विष्णुचरणोद्भासि हृत्कुशेषे सुन्दरं नमः सभाये नमः मोक्षजन महापीठाधिपతులు श्री 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 सीतारामचंद्र गुरुदेव मोक्षजन महापीठाधिपతులు श्री 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 लक्ष्मणचंद्र गुरुदेव कुलपति श्रीमान विग्रह कृष्णाचार्य स्वामी दिव्य सन्निधिలో श्रीमद अखिलांडकोटि ब्रह्मांड नायकुలు మన విలువేల్పు श्री लक्ष्मीपति स्वामी श्री వైకుంఠనాథ ప్రభు వారి श्री అభయవైరాన్య స్వామి ప్రభు వారి దివ్య సన్నిధిలో మోక్షజన మహాపీఠాధిపతులు श्री 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 सीताराम गुरुदेवల దివ్య నిర్వహణలో
ఈ రోజున మనం ఇక్కడ శ్రీ సత్యాత్మతీర్థ స్వామి వారి సువర్ణ హస్తాల మీదుగా నవనీత కుటీరం ప్రారంభోత్సవానికి సమావేశమై ఉన్నాం. ముందుగా మా తల్లులు మీ అందరికీ కూడా పుట్టిల్లు పెదముత్తేవి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, పెదముత్తేవిలో శ్రీ 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 సీతారామచంద్ర గురుదేవులు స్థాపించిన శ్రీకృష్ణాశ్రమం, శ్రీ 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 లక్ష్మణచంద్ర గురుదేవులు 1,00,000 మందికి ఏకకాలంలో సమారాధన నిర్వహించారు. బహుశా నా ఊహ నిజమైతే ఇక్కడ ఉన్న దాదాపు ఎక్కువ మంది అక్కడ భోజనం చేసుకుంటారు. 1992 మార్చి 29న అటువంటి మహాక్షేత్రం పెదముత్తేవి శ్రీకృష్ణాశ్రమం. ఆ రసాయనాలు మన ఆహారంలోకి మళ్ళీ మనకే పెద్దవాళ్ళు మీకు అందగా విచక్షణారహితంగా రసాయనాలు మీరు పక్క తప్పండి, మీరు అందరూ వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి.
పచ్చగడ్డి అది పచ్చగడ్డి ఏమంటే పచ్చగడ్డి చెప్పాను కదా రెడీ ఏం రాంబాబు గారు పచ్చగడ్డి సిద్ధంగా పెట్టమన్నారు కదా ఒక్క నిమిషం అటు పక్క తప్పండి ఒకసారి తప్పండి గురుగారు మీరు బయటకు వచ్చేయండి అవకాశం ఉన్నప్పుడు ఒకసారి పాలుగంటి పెట్టాలి కదండి గుంటూరు పొద్దున అక్కడికి వెళ్ళి వచ్చాము చెప్పమన్నారు నమస్కారాలు చెప్పాలి మామూలు వారికి ఆ కుటీరం చూపించాలి పొద్దున కూడా మా అన్నయ్య గౌతమ్ వాళ్ళు వచ్చి తమ దగ్గర సీతారాం లక్ష్మణదేవి గారు నా దగ్గర మీరు ఎకరాల కృష్ణమాచార్య గారు మా లక్ష్మీకృష్ణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పదండి తప్పకోండి స్వామి గారు తప్పకోండి తప్పకోండి అందరూ వచ్చేయండి ఇలా వేసుకోండి పండితులు ఇక్కడ కూర్చోనివ్వండి పండితులు ఉన్నవాడికి అట్ట తప్పుకోండి
శ్రీ గురుభ్యో నమః పరమ గురుభ్యో నమః శ్రీమదానంద తీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః బంధుస్త్వం ఇవాళ నిజంగానే జగద్గురు శ్రీమన్మధ్వాచార్య గో విజ్ఞాన కేంద్రానికి ఒక అద్భుతమైన పర్వదినం. సాక్షాత్తు జగద్గురువులైన ముఖ్య ప్రాణమూర్తి యొక్క అవతారమైన సర్వజ్ఞులైన శ్రీమన్మధ్వాచార్యుల వారి మూల మహాసంస్థానమైన ఉత్తరాది మఠాధీశులు, ప్రస్తుత పీఠాధిపతులు మన స్వామివారి రాకతో మొదలే గోవుల యొక్క సన్నిధానంతో పవిత్రమైనటువంటి ప్రదేశం. అటువంటిది జ్ఞానులు కూడా ఈ ప్రదేశానికి రావడంతో ఇది ఇంకా కూడా పవిత్రమైనటువంటి క్షేత్రంగా మారినది. సేవ చేయడం అనేది చాలా కష్టంతో దొరికేటటువంటి భాగ్యం. గురువుల సేవ, దేవతల సేవ, గోసేవ చేయాలి అంటే దానికి ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉంటే కానీ సాధ్యం కాదు. పుణ్యాన్ని సంపాదించాలి అంటే కలియుగంలో విఘ్నాలే ఎక్కువ. అలాంటిది మన స్వామివారి యొక్క దివ్యమైన ఆశీస్సులతో, అనుగ్రహంతో నిరంతరాయంగాను 12 సంవత్సరాల దాకా పుష్కర కాలం వరకు కూడా మన కృషి కృష్ణ మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా గోసేవని చేస్తూ ఉన్నారు అంటే అది అహోభాగ్యం, అహోభాగ్యం. పూర్వ యుగాలలో ఘోరమైన తపస్సు చేసేవారు అని అంటారు. అలాంటిది ఈ 12 సంవత్సరాలు గోసేవ చేయడం అనేది ఏ తపస్సుకి కూడా తక్కువ కాదు. అంతటి మహాపుణ్యాన్ని మన వడ్డీవారి పరివారం అనేది పొందినది. అంత మాత్రమే కాకుండా మన బందరు నగరం ఇది మొదలే దివ్యమైనటువంటి సతసంధి తీర్థులు వారి యొక్క అనుగ్రహానికి పాత్రమైనటువంటి పవిత్రమైన ప్రదేశం. అనంత పద్మనాభ స్వామి యొక్క క్షేత్రం. మొన్నే అనంత చతుర్దశి అయినది. భగవంతుడి అనంతమైన మహిమలని మన స్వామివారు అనంతమైన కాలం వరకు చెప్పినా సమాప్తి కాదు. అంత మాత్రమే కాకుండా మన కృషి గురించి 2 మాటలు నేను చెప్పాలి. అనుగ్రహం అనేది చేయరండి. ఒకరి ఇంటికి రావాలన్నా, గోశాలకి రావాలన్నా సాక్షాత్ భగవంతుడే దివ్యంగా ప్రతిమా రూపంగా ఉన్నటువంటి మన స్వామివారిని నడిచి రావడం అనేది నిజంగా మన వడ్డీ పరివారం వాళ్ళు చేసుకున్నటువంటి తపస్సు. విశేషమైన పుణ్య సంపాదన చేసుకున్నారు. చాలా హడావిడి ఉన్నది స్వామివారికి, సమయమే లేదు. అయినా కూడా శిష్యుడి మీద వాత్సల్యముతో మన స్వామివారు ఈ వడ్డీ పరివారం వారితో పాటు మీ అందరికీ కూడా అనుగ్రహం చెయ్యాలి అనే అభిప్రాయంతో ఇక్కడికి వచ్చి ఉన్నారు. అలాంటి మన కృషి 2 మాటలు స్వామివారి స్వాగతంలో పలకవలసిందిగా కోరుకుంటున్నాం. మన శ్రీమద్ జగద్గురు మధ్వాచార్య గో విజ్ఞాన కేంద్రము మన గోపాలన ఈ గోసేవ ప్రారంభమయ్యి 12 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా స్వాముల వారి చేతి మీదుగా ఆ లోగోని ఆవిష్కృతం చేయాల్సిందిగా వారిని ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్. ఈరోజు మన శ్రీ గోవిందుని గోసేవ అనే వ్యాపార సంస్థ యొక్క ప్లే స్టోర్ యాప్ రిలీజ్ అవుతుంది. అది కూడా స్వామివారి చేతుల మీదుగా యాదృచ్ఛికంగా జరిగిపోయింది. శ్రీకృష్ణ నేను చెప్తాను. అనంత పద్మ లక్ష్మీ సమేత అనంత పద్మ స్వామి వారు ముఖ్య ప్రాణదేవుల వారికి శ్రీమద్ జగద్గురు మధ్వాచార్య గో విజ్ఞాన కేంద్రం తరఫున వెండి కుందులని సమర్పణ చేయాల్సిందిగా మా తండ్రి గారిని ప్రార్థిస్తున్నాను. రాము గారిని స్వామివారి చేతుల మీదుగా తీసుకోవాల్సిందిగా ప్రార్థన. జాగ్రత్త రాము గారు. దక్షిణ
శ్రీనివాస శ్రీరమణి నమస్తే శ్రీరమణి కరకమల పూజిత చారు చరణ సరోజ బ్రహ్మ సమీర వాణి ఫణీంద్ర వీంద్ర భవ ఇంద్ర ముఖమిలిత నీరజ భవాండోదయ స్థಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನರಸಿಂಹನೆ ನಮಿಬೆ ಕರುಣೆ ಪುದೆ ಮಗೆ ಮಂಗಲವ. అందరూ కూర్చోండి దయచేసి ఒక్క 2 నిమిషాలు మన గోశాల పరిచయము చెప్పి స్వామి వారి అనుగ్రహ సందేశం అందరం విందాం ప్రశాంతంగా. కొద్దిగా దృఢంగా ఉండండి. మీనకూర్మ వరాహ నరపంచానాతుల శౌర్య వామన రేణుకాత్మజ రావణాది నిశాచరధ్వంసీ ధేనుకాసుర మదన త్రిపురవహాని గైసుద నిపుణ కలిముఖదానవర సంహరిసి ధర్మద కాయుధ సుజనరణ శ్రీరామ శ్రీకృష్ణ గోవింద శ్రీ సత్యాత్మ తీర్థ గురు మహారాజ్ కి సర్వోత్తముడు సర్వగుణ సంపన్నుడు అయిన పరమాత్ముడి అనంత కరుణని నిత్యోపాసన చేసే మా స్వాముల వారు అల్పులము అల్పయోగ్యులము అయిన మా పైన చూపిన కరుణ కూడా అనంతము. ఈ సౌభాగ్యము మాకు దక్కినది. అలాగే స్వాముల వారు ఇక్కడున్న చాలామందికి కొంత ఎక్కువ మందికి పరిచయం ఉన్నప్పటికీ ఎక్కువ మందికి పరిచయం లేదు. స్వాముల వారి రూపం ఇక్కడ కూర్చున్నది ఉన్న రూపము అది వామన రూపము. వారి త్రివిక్రమ రూపము వేరే ఉన్నది. మొన్న మధ్య నేను జయతీర్థుల వారు అంటే మీకు అర్థం అవ్వాలి అంటే అద్వైత శిఖామణి ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లో విద్యారణ్య స్వామి అని ఒక ఆయన ఉన్నారు. అలాంటి అద్వైత శిఖామణిని వాదంలో ఓడించిన అక్షోభ్య తీర్థుల వారి శిష్యులు వారు. సాక్షాత్తు ఇంద్రదేవుల వారి శేషదేవుల వారి అవతారంగా కొనియాడే గొప్ప మహాముని. వారి ఆరాధన సందర్భంగా నేను స్వామివారిని దర్శించడానికి వెళ్ళినప్పుడు స్వాముల వారు నాకు భగవంతుడు లాగానే కనపడ్డారు. స్వాముల వారు అప్పుడు పాఠం చెప్తున్నారు శిష్యులకి. ఆ చెప్పే విధానము ఆ స్వామి వారి తేజస్సును చూస్తే నాకు సాక్షాత్ భగవద్గీత జరిగిపోయిందే అనిపించింది నాకు. ఇది ఉత్ప్రేక్ష కానే కాదు. ఎందుకని కాదు అంటే స్వాముల వారు నిత్యము ఉపాసన చేసే మూర్తి అది మూల రామచంద్రమూర్తుల వారు, మూల సీతాదేవి అమ్మవారు. అది సాక్షాత్తు బ్రహ్మదేవుల వారు పూజించిన మూర్తులు. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తుల వారే దాన్ని ముట్టి పూజించిన మూర్తులు అవి. చతుర్యుగ మూర్తి, చతుర్ముఖ బ్రహ్మదేవ కరార్చిత మూల సీతాదేవి, మూల రామచంద్రుల వారి విగ్రహాలు వారి దగ్గర ఉన్నాయి. నిత్యము వారు అది ముట్టి పూజిస్తారు. కాబట్టి శాస్త్రం ఏం చెప్తుందంటే వాసిష్ఠ రామాయణంలో అలాంటి విగ్రహాలని ముట్టి పూజించేవారు సాక్షాత్తు దేవతావతారులే అని ఆ రామాయణంలో చెప్పబడింది. అలాంటి గొప్ప దేవతావతార మూర్తిని మనము ఈరోజు దర్శన భాగ్యం కలిగింది అంటే ఎంత అదృష్టమో. దేవత సరే, శాస్త్రం ఇంకోటి కూడా చెప్తుంది. ఏమండి అంటే సాక్షాత్ గురు బ్రహ్మ అని అంటుంది. దేవుడే అంటుంది గురువుని. వాళ్ళందరికీ మనకు తెలిసిందే గురువు దేవుడే. కానీ మా స్వాముల వారు గురువు దేవుడే కాదు, దేవతే కాదు, దేవుడే కాదు, పరమాత్ముడే కాదు. ఆ స్వాముల వారు దేవుడికే తండ్రి. ఇది ఎలా సాధ్యం? దేవుడికి తండ్రి ఏంటండి? ఇది ఎలా సాధ్యం? నిత్యము భక్తుల హృదయాలలో భగవంతుడిని పుట్టించే స్వామి జనకుడు ఆయన. కాబట్టే ఆయన తిమ్మప్పకే అప్ప. మా స్వాముల వారు దేవతే కాదు, దేవుడే కాదు, దేవుడికి తండ్రి కూడాను అని నేను నిర్ద్వందంగా ఈరోజు సమాముఖానికి తెలియజేస్తున్నాను. అలాంటి స్వాముల వారు ఇక్కడికి రావటం మనందరి అదృష్టం. అలాగే స్వాముల వారి నా జీవితంలో జరిగిన రెండు విషయాలు చెప్పి, ఎక్కువ తీసుకోనండి, రెండు విషయాలు చెప్పి ముగిస్తాను. కరోనా సమయం అందరూ కష్టాల్లో ఉన్నారు. స్వాముల వారు అప్పట్లో అందరికీ చెప్పారు, కష్టాల్లో ఉన్న వాళ్ళందరూ నరసింహస్వామి నామస్మరణ చేయండి అని చెప్పారు. స్వాముల వారి మాట విన్నాక మేము కూడా నరసింహస్వామి
నామస్మరణ చేయటం మొదలుపెట్టాం. చాలా కష్టాల్లో ఉన్నాం. స్వాముల వారి కిందసారి గోశాలకు వచ్చినప్పుడు ఇలాగే నడుచుకుంటూ వచ్చారు స్వాముల వారు. వచ్చి కృషి ఏంటి, ఎలా నడుస్తుంది గోపాలన, ఏంటి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎంత ఇదిగా జరుగుతుందని స్వాముల వారు నన్ను అడిగారు. అడిగినప్పుడు అంతా బాగానే ఉంది స్వామి, సెల్ఫ్ సస్టైనబుల్గా ఉంది, ఇబ్బంది లేకుండా ఉంది అని నేను చెప్పాను కాస్త. కానీ మనసులో కొద్ది కష్టాల్లో ఉన్నాం, కరోనా సమయం అందరూ కష్టాల్లో ఉన్నాం అన్నారు. కానీ మన భావన ఎప్పుడు ఎలా ఉండాలంటే, ఎతులు ఇలాంటి మహానుభావులు జ్ఞానులు వచ్చినప్పుడు ఆ డబ్బులు లేవు ఈ డబ్బులు లేవు ఇలాంటివి అడగడం కాదండి. జ్ఞానము భక్తి వైరాగ్యాలను మనం వేడుకోవాలి. అయ్యే అడగనే అడగకూడదు. నా మనసులో అది లేదు. కానీ భగవంతుడి చిత్తం వేరేగా ఉంది. స్వాముల వారి ముందు నేను కూర్చుని ఆనంద బాష్పాలు పెట్టాను. నేను ఇబ్బందితో బాధపడుతున్నానేమని మా గురువుగారు నరసింహాచార్యుల వారు, స్వామి ఏడు కష్టాల్లో ఉన్నాడు, మీరు విశేషంగా గమనించాలి అని అంటే స్వాముల వారు అప్పుడు నాకు మంత్రించి ₹1 ఇచ్చారండి. ఆ రూపాయి నేను వ్యాపారంలో అలాగే అట్టు పెట్టుకున్నాను. ఆ తర్వాత కరోనా ముందు నా వాణిజ్యం వేరు, కరోనా తర్వాత నా వాణిజ్యం వేరు. నా జీవితంలో నేను చూడని డబ్బును నేను చూశాను. దీని అర్థం గురువుల దగ్గరికి డబ్బు కోసమే వెళ్ళమని కానే కాదు, కానీ ఇది చెప్పాలి, తెలుసుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను చెప్పాను. అలాగే స్వాముల వారు ఇంకొక రకంగా నన్ను కరుణించారు. మా తమ్ముడు పేరు కృష్ణ, దేవుడి పేరు. మా నాన్నగారి పేరు రాము, దేవుడి పేరు. మా తాతగారి పేరు కృష్ణమూర్తి, దేవుడి పేరు. మా ముత్తాత గారి పేరు సీతారామస్వామి, ఆయన దేవుడి పేరు. ఆయన తండ్రి, ఆయన పేరు లక్ష్మయ్య. అందరూ వైష్ణవులే. కానీ నా పేరు మాత్రం మా నాన్నగారు లోక విలక్షణంగా ఉండాలని కృషి అని పెట్టారు. నేను చాలా గర్వపడేవాడిని అప్పట్లో. ఈ పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ లేదు అని ఒక గర్వం ఉండేది. కానీ ఎప్పుడైతే భగవంతుడి గురించి తెలుసుకుంటాం, స్వాముల వారు ఎప్పుడూ చెప్పారైతే భగవంతుడి నామాల్లో కూడా తారతమ్యత ఉన్నది. నారాయణ, గోవింద, వాసుదేవ ఇలాంటి నామాలు మంచి నామాలు, ఇవి పెట్టుకుంటే మంచిది అని అనుకున్నప్పుడు నాకు నా పేరు దేవుడి పేరు అయి ఉంటే బాగుండు, లేకపోతే హనుమంతుల వారి పేరు అయి ఉంటే, భక్తులైన హనుమంతుల వారి పేరు అయి ఉంటే బాగుండు. మఠానికి వచ్చినప్పుడు మఠాచార్యుల వారి మనవడికి సత్యధర్మ అని గురువుల వారి పేరు పెట్టారు. గురువుల పేరైనా ఉంటే బాగుండు అనేది ఒక చిన్న బాధ ఉండేది. ఈ 3 ఏదో ఒకటి ఉంటే బాగుండేది అనేది ఒక ఆశ ఉండేది. ఆ 3 ఆశలను స్వాముల వారు కిందసారి గోశాల వచ్చినప్పుడు నాకు తీర్చేశారు. నాకు రామదాస అని నామకరణం చేశారు స్వాముల వారు. రామదాస అంటే మీ అందరికీ తెలిసిందే, రాముల వారి పేరు. అలాగే ఇది హనుమంతుల వారికి కూడా పేరే, మీ అందరికీ తెలుసు. రాముల వారి దాసులు ఆయన. నేను కౌశలేంద్రుడి దాసుడిని అని వారే చెప్పుకున్నారు, అవునా కదా? దాసోహం కౌశలేంద్రస్య అని వారు చెప్పుకున్నారు. అది హనుమంతుల వారికి కూడా పేరు కూడా అయిపోయింది. అయితే గురువుల వారి పేరే ఎలా ఉంది అందులో అంటే, గురువుల వారి పేరు కూడా ఉంది. ఎలా అంటే భారత పురాణాల్లో రాముల వారిని సత్య సంకల్ప, సత్యాత్మ అని అనేక రకాలుగా అనేక సార్లు సత్యాత్మ 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 అని అనేక సందర్భాలు స్వామివారి ప్రవచనం ఉన్నప్పుడే చెప్పినప్పుడే నేను 3 సార్లు విన్నాను. అలాగే గజపతి సంస్థానం నుంచి నరహరి తీర్థులు వారు ఆ రోజున మఠానికి మూలరాముల విగ్రహాలని తీసుకొచ్చి పద్మనాభ తీర్థుల వారి చేతిలో పెట్టినప్పుడు పద్మనాభ తీర్థుల వారు కూడా సత్యాత్మ అని ఆ విగ్రహాలని రాముల వారిని కొనియాడారని మనం విన్నాం. కాబట్టి గురువులు వారి పేరు కూడా పెట్టేశారు స్వాముల వారు. ఈ 3 రకాల కోరికలను నాకు ఒక పేరుతో తీర్చిన స్వామి రుణము మనం తీర్చుకోలేము. అలాగే ఈ గోశాలకి మధ్వాచార్య వారికి సంబంధం ఏంటి? శ్రీమద్ జగద్గురు మధ్వాచార్య గోవిజ్ఞాన కేంద్రం అని పెట్టాం. ఏంటి గోవులకి మధ్వాచార్య వారికి సంబంధం ఏంటంటే ఉన్నది, ఇది పురాణంలో, అది చరిత్రలో ఉన్నది. ఎందుకని అంటే మధ్వాచార్యుల వారి తత్వాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారు స్వామి అని శిష్యులు అడిగినప్పుడు ఈ గోజాతే ముందుకు తీసుకెళ్తుందని స్వాముల వారే సాక్షాత్ చెప్పారు. ఆ గోజాతి మీ సేవ చేసుకునే మాకు భాగ్యం మాకు దక్కింది కాబట్టి ఇది మధ్వాచార్యుల వారికి గోజాతికి సంబంధం ఉందనేది నిస్సందేహము. అలాగే ఈరోజు ఇంత ఉత్కృష్టమైన గోసేవ చేయడానికి కారణం ఒక బ్రాహ్మణుడికి సేవ చేయడం వలన జరిగింది నేను చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఆయన పేరు సమీర్ ఆచార్య, బెళగాం వాస్తవ్యులు. నిత్య ఏకాదశి అగ్ని ఆయన. ఏకాదశి చేసే, ఉపవాసం చేసే భార్య దొరకలేదని బ్రహ్మచారిగా ఉండిపోయిన అంత గొప్ప బ్రాహ్మణుడు ఆయనకి నేను యాదృచ్ఛికంగా ఒక గోవుని దానం చేశాను. ఆయనకి గోవుని దానం చేసిన ఫలితంగా ఈరోజు శ్రీమద్ జగద్గురు మధ్వాచార్య గోవిజ్ఞాన కేంద్రమే, ఆ గోసేవ చేసుకునే భాగ్యమే
నాకు వచ్చింది. బ్రాహ్మణుల సేవ అనేది చాలా తక్కువ అనుకోవద్దండి. బ్రాహ్మణులని ఎప్పుడైతే మనం గౌరవిస్తామో, బ్రాహ్మణుల సేవకి ఎక్కడైతే జరుగుతుందో అక్కడే సమాజంలో ఎటువంటి పాపంకి ఆస్కారం ఉండదు. బ్రాహ్మణులు, గోసేవ, ఈ రెండు సేవ జరిగినప్పుడు అన్ని మనకి సమృద్ధిగా భగవంతుడు ఇస్తాడనేది నా విషయంలో జరిగింది, నిరూపణమైందని నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఏకాదశి ఉపవాసం, గురుపాద సేవనం, స్వామి పుష్కరిణి స్నానం, ఈ మూడు దొరకడం అసాధ్యమని శాస్త్రం చెప్తుంది. ఈ మూడు నాకు దక్కినాయి. గురుపాద సేవనం అంటే స్వాముల వారిని డైరెక్ట్గా ముట్టుకునే, మీకు ఇందాకే చెప్పాను, డైరెక్ట్గా ముట్టుకునే భాగ్యం లేదు. అలా నేను బాధపడుతున్నాను. స్వాముల వారు నాకు పాదుకలను సమర్పించారు, నా పాదుకల సేవ చేసుకున్నాను. అలా గురుపాద సేవనం కూడా నాకు లభ్యం అయిపోయింది. ఇలాంటి విషయాల్లో గర్వపడాలి. నేను రాముడి వారి భక్తిని, కృష్ణుడి వారిని భక్తిని అనే విషయాల్లో గర్వపడాలి. అహంకారం ఉండకూడదు. నీకన్నా ఎక్కువ భక్తి ఉంది అని అహంకారం ఉండకూడదు, కానీ గర్వపడాలి. ఈ మూడు నాకు దక్కిని అని నేను గర్వపడుతున్నాను, సవినయంగా గర్వపడుతున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మధ్వాచార్య గోవిజ్ఞాన కేంద్రంకి 3 విశేషాలు ఉన్నాయండి. ఈ మధ్వాచార్య గోవిజ్ఞాన కేంద్రానికి 3 విశేషాలు ఏంటి అంటే, ఈ 12 ఏళ్ల చరిత్రలో, ఈ 12 ఏళ్ల సంవత్సరం 2 సంవత్సరములుగా మధ్వాచార్య గోవిజ్ఞాన కేంద్రం ₹1 కూడా డొనేషన్ యాక్సెప్ట్ చేయలేదు. వర్ణాశ్రమిత కర్మల ప్రకారం మాకు ఆ యోగ్యతే లేదు. కానీ అవకాశం ఉన్నా, ఎవరన్నా ఇస్తారన్నా కూడా మేము తీసుకోలేదు. ఎందుకని అంటే, తీసుకుంటే ఏమంటారు, డబ్బులు తీసుకుని గోసేవ చేశారు అని అంటారు. అవునా కదా? అవునా కదా? డబ్బులు తీసుకోకుండా గోసేవ చేసి మనము తినడం కాకుండా 60 కుటుంబాలకు ఉపాధి కల్పించవచ్చని నిరూపించిన గోవిజ్ఞాన కేంద్రము దక్షిణ భారతదేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్ఫ్ సస్టైనబుల్ గోశాల శ్రీమద్ జగద్గురు మధ్వాచార్య గోవిజ్ఞాన కేంద్రం. చాలా మందికి తెలియదు ఈ విషయం, చాలా గోప్యతగా జరుగుతుంది. అలాగే నేను ఒక్కడే సంపాదిస్తే అది నాకే దొక్కుతుంది. మన ఉద్దేశము గోరక్షణ జరగాలి, అందరూ గోపాలకులు అందరూ ఇదే విధంగా డబ్బులు సంపాదించుకోవాలి అని మేడ్ ఇన్ మై గోశాల అనే ఒక ఉద్యమం నేను 12 సంవత్సరాలుగా చేస్తూ ఈ రోజు వరకు ప్రత్యక్షంగా 5,000 మంది గోపాలకులకి శ్రీమద్ జగద్గురు మధ్వాచార్య గోవిజ్ఞాన కేంద్రంగా ప్రశిక్షణ ఇవ్వడం జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇదంతా ఎలా సాధ్యపడింది అంటే, అందరికీ కుటుంబ సహకారం ఉంటేనే సాధ్యపడుతుంది. నాకు కూడా కుటుంబ సహకారం అనేది ఉన్నది. నా తండ్రి, నా తల్లి, తమ్ముడు, మరదలు, భార్య, పిల్లలు, వీళ్ళందరూ అవిభాజిత కుటుంబం ఉండటం వల్లనే ఇది సాధ్యమైంది. అలా ఆ కుటుంబం ఇలా ఉండటానికి స్వాముల వారి కృపే తోడ్పడిందని నేను నిస్సందేహము. ఈ విధంగా మేము 12 సంవత్సరాలు చేసిన ఈ గోసేవను స్వాముల వారి పాద పద్మములందు, స్వాముల వారి అంతర్గత, మధ్వాచార్య వారి అంతర్గత గోపాలకృష్ణ పరమాత్ముడికి అర్పిస్తున్నాము. శ్రీ కృష్ణార్పణమస్తు. ఇప్పుడు వారి మూమెంట్ అయిపోయింది. పెదముత్తేవి గోశాల గౌరా గారిని ముందుకు రావాల్సిందిగా ఒకసారి. ఉత్తమ గోసేవకులుగా కృష్ణా జిల్లాలోనే ఎవరు అంత ఉత్కృష్టమైన గోసేవ చేయట్లేదు. వారి పూర్వం నుంచి 800 గోవులు ప్రస్తుతం వారి గోశాలలో ఉన్నాయి. ఎక్కడ కటికి ఓడికి కబేళా గడిపోతున్నా కాపాడి వారి గోశాల మా గోశాలలో పెట్టండి. వాళ్ళ తండ్రి కాడి నుంచి, వీరి దగ్గర నుంచి డబ్బులు ఉన్నా లేకపోయినా మేము గోపాలను చేస్తామని కళాకర్ణిగా చెప్పిన మహానుభావులు. వాళ్ళకి స్వాముల వారు మెమోంటో మా గురువులు నరసింహాచార్య వారిని స్వామి వారి దగ్గర వస్త్రాన్ని తీసుకోవాల్సిందిగా. రఘుప్రేమాచార్యుల వారిని స్వామి వారి దగ్గర. రఘుత్తమాచార్యుల వారిని. అమ్మా శశి ఆచార్యుల వారిని తీసుకోవాల్సిందిగా స్వామి వారి దగ్గర వస్తున్నారు. మఠం వారికి
ప్రార్థిస్తున్నాను. తీసుకోండి. మా చిన్నబ్బాయి ప్రహ్లాదు తను ఇప్పటి వరకు దాచుకున్న 12,000 రూపాయలని స్వామి వారికి సమర్పణ చేయాలని స్వామి వారికి ఒక ప్రార్థన. స్వామి వారు మచిలీపట్నం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నారు. ఆ నియమాన్ని ఖండన చేసి ప్రతి సంవత్సరం మా మచిలీపట్నానికి స్వామి వారు రావాల్సిందిగా వారి మనందరం తరపున ఒక్కసారి గట్టిగా జై శ్రీరామ్ ప్రార్థిద్దాం. అందరూ ప్రశాంతంగా కూర్చోండి. స్వతసంత తీర్థుల వారు రచించినటువంటి మురారాతే విష్ణుస్తుతి ఆ పుస్తకాన్ని తెలుగులో మన చీరాల నరసింహారావు గారు రాశారు. చాలా సుందరమైనటువంటి స్తోత్రం. స్వామివారిచే దాన్ని ఉద్ఘాటన చేస్తూ అందరూ శాంతంగా ఉండండి. స్వామివారు మనకు స్వామివారి అనుగ్రహ సందేశం అనేది అవుతుంది. స్వామివారి ముఖం నుండి వచ్చిన ఒక్కొక్క శబ్దము కూడా స్వయం శ్రీమన్నారాయణుడే వారి నోటి నుండి, స్వయం శ్రీమన్ మధ్వాచార్యులు వారి నోటి నుండి పలికిస్తూ ఉన్నారు. దాంట్లో సందేహమే లేదు. స్థితో మదంగేషు స్వతంత్రో వ్యాప్తవాన్ హరిః స విష్ణుశ్చ స్వతంత్రం మాం స్వేచ్ఛయా వర్తయత్యజః స్వాత్మనస్తస్య పూజాస్సు మనోవాక్కాయవృత్తయః మమైతాః ఇతి కర్తారం ఉద్దేశ్యం చ హరిం స్మరేత్ ధర్మ విజ్ఞాన వైరాగ్య పరమైశ్వర్యశాలినః ఆనందతీర్థ భగవత్పాదాన్ వందే నిరంతరం ఆనందతీర్థోపదిష్టో నిధిర్నారాయణః పయః ప్రదర్శితో తేన సమ్యక్ జయతీర్థం తమాశ్రయే సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌన్యాయ సుధారతాన్ జగద్గురు శ్రీమన్మధ్వాచార్య గో విజ్ఞాన కేంద్రం యొక్క 12వ వార్షికోత్సవము చాలా ఆనందప్రదము, సంతోషకరము. ఎందుచేత అంటే గోసేవ చేస్తే సేవ చేసేవారికి మాత్రమే కాకుండా సమగ్రమైన
దేశానికే కళ్యాణమవుతుంది, మంగళమవుతుంది. గో అనే శబ్దానికి సంస్కృత భాషలో 2 అర్థాలు ఉన్నాయి. గో అంటే ఆవు, గో అంటే భూమి అని అర్థం. అందుచేతనే కృష్ణావతారం కంటే మొదటిగా భూమి గోరూపంతో వెళ్ళి దేవతలకు ప్రార్థన చేస్తుంది. అందరూ నా మీద దుష్కృత్యములను చేస్తారు, దుర్జనులు, అసురులు, దైత్యులు విష్ణుద్రోహాన్ని చేస్తారు. వారి చేసే ధర్మద్రోహము, దుష్కృత్యము, విష్ణుద్రోహము ఇటువంటి పాపములను సహించుకోవడానికి కాదు, అందుచేత నీవే అవతరించి రక్షించుగాక అని ప్రార్థించడానికి తను ఆవు రూపంతో వెళుతుంది. అప్పుడు భగవంతుడు కృష్ణుడిగా అవతారం చేస్తాడు. అంటే భూమికి ఆవు రూపం ఉంది. గో శబ్దంతో భూమిని పిలుస్తారనే మాత్రమే కాదు, ఆ రూపం కూడా భూమికి, ఆ భూతల్లికి ఉంది. అందుచేత గో సేవ చేస్తే ఆ గో అంటే భూమి, ఆ భూమిలో ఉన్న అందరూ సజ్జనులు, అందరికీ మంగళమవుతుంది. అందుచేత ఈ గోసేవ చాలా ముఖ్యమైనటువంటి. ఏ దేశమునందు గోహత్య జరుగుతుందో, ఆవుకి తిరస్కారం అవుతుందో అటువంటి దేశమునందు రకరకాల కష్టములను అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు మన దేశంలో చాలామందికి చాలా కష్టాలు ఉన్నాయి, లేదని లేదు. దానికి వేలాది కారణములు ఉండొచ్చు. అయినా దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి కారణం అంటే ఈ గోహత్య నడుస్తూ ఉంది. ఆ గోహత్యకు ప్రతిరోధం చేయలేదు, ప్రతిభటన చేయటం లేదు, ఆ గోహత్య ఇంకా ఆగలేదు అనేది ఒక ముఖ్యమైన కారణం. అందుచేత ఇటువంటి గోశాల, గో విజ్ఞాన కేంద్రము, గోవు గురించి, ఆవు గురించి విశేషమైనటువంటి పరిజ్ఞానము ఇది చాలా అవసరం. ఇప్పుడే వారు చెప్పినట్టు వారు కూడా 800 ఆవులను ఇక్కడే విశేషంగా సేవ చేస్తున్నారంటే నిజంగా చాలా గొప్ప మాట. ఇలాగే అక్కడక్కడ జరగాలి. మన మఠం తరఫున కూడా కర్ణాటకలో అక్కడక్కడ ఇటువంటి గోశాలలు ఉన్నాయి. ఇలా వేలాది మంది చేయాలి. ఇంటింటికి ఆవు రక్షణం జరగాలి. అలా చేస్తే ఆ గోపాలకృష్ణుడి అనుగ్రహంతో ఒక ఆవులో గోపాలకృష్ణుడు ముఖ్యంగా సర్వోత్తముడైన స్వామి భగవంతుడు ఉంటాడు. అంతేకాక అన్ని దేవతల సన్నిధానం ఆవులో ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది. మహాభారతం గోసావిత్రి స్తోత్రం అని ఉంది. ఆ ఆవులో ఆపాదమస్తకంగా అన్ని దేవతలు ఉన్నారు. అటువంటి దేవతల ఒక సంచారి మందిరం అంటే అది ఆవు. మొబైల్ మందిరం, మొబైల్ టెంపుల్, సంచారం చేసే ఒక దేవతల మందిరము అంటే అది ఆవు. అటువంటి ఆవుల సేవ చాలా ముఖ్యము. మన ఈ జగద్గురు మధ్వాచార్య గోవిజ్ఞాన కేంద్రం అనే సంస్థతో మన వడ్డీ పరివారము విశేషంగా చేస్తూ ఉంది కృషి. ఇప్పుడు రామదాసుడు విశేషంగా చాలా భక్తితో శ్రద్ధతో ఆ సేవ చేస్తున్నాడు. అటువంటి విశేషమైనటువంటి సేవ ఇది ఇప్పుడు 12 వర్షాలు సంవత్సరాలు గడిచినాయి. ఇంతే కాకుండా ఇది నిరంతరంగా ఈ సువర్ణ మహోత్సవం, రజత మహోత్సవము, సువర్ణ మహోత్సవము, మహోత్సవము ఇలాగే జరగని నిరంతరంగా ఈ గోసేవ అభివృద్ధి పొందాలి అని భగవంతునికి ప్రార్థన చేస్తాము. మీరందరూ కూడా చాలా భక్తితో శ్రద్ధతో ఈ గోపాలకృష్ణుని భక్తి, శ్రీరాముని భక్తితో ఇక్కడ దాకా వచ్చి ఈ సేవలో మీరు కూడా విశేషంగా భాగం తీసుకుంటున్నారు. మీకు ఆ భగవంతుని అనుగ్రహం కానీ సమగ్ర దేశానికే మంగళం కానీ అని విశేషంగా ప్రార్థన చేస్తాము. హరే నమః. శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీరామ్.
సువర్ణ మహోత్సవము స్వాముల వారి చేతుల మీదుగా జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని గోపాలకృష్ణుడిని ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. స్వాముల వారు స్పర్శ చేశారు ఫలాలన్నిటినీ, అందరికీ స్పర్శ చేశాను, మీరందరూ ఇవ్వండి అని స్వాముల వారు ఆదేశించారు కావున శ్రీ 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 సత్యాత్మ తీర్థ స్వామి మహారాజ్ కి జై. దూరంగా అమ్మ ఆడ అందరూ ప్రశాంతంగా ఉండండి. ఆశీర్వాదం మాకు ఎల్లవేళలా ఉండాలి. తప్పండి. ఖుషి తప్పకుండా చెవులు కొడుతున్నాయి జాగ్రత్త, చెవులు కొడుతున్నాయి అక్కడ. जय श्री राम. श्री श्री सत्यात्म तीर्थ गुरु महाराज के जय. చెప్తూ ఉండండి. మనం నేను ఇద్దరే అక్కడి నుంచి వచ్చాం. పాలగట్టు వారి విఠల్ గారి కార్యక్రమంలో ఇక్కడ పనిచేసాడు మా परम गुरुभ्यो नमः. श्रीमदानंद तीर्थ भगवत पादाचार्य गुरुभ्यो नमः. हरि ओम. नमो भगवते तस्मै व्यासाय अमित तेजसे यस्य प्रसादात् वक्ष्यामि नारायण कथामिमाम्. आपादमौलि पर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः. हरि ओम. जगद्गुरु శ్రీమన్మధ్వాచార్య మూల మహాసంస్థానము ఉత్తరాది మఠం పీఠాధిపతులు శ్రీ 1008 శ్రీ శ్రీ సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు మనందరినీ కూడా అనుగ్రహించడానికి వారు చాతుర్మాస్య దీక్షని ముగించుకొని భాగ్యనగరం నుండి మనకు అనుగ్రహించడానికి ఇక్కడికి వచ్చారు. వారికి మనము శతద సహస్రద వారికి మొట్టమొదటిగా నమస్కరిస్తూ
శతదా సహస్రదా మొట్టమొదటిగా వారికి నమస్కరిస్తూ మనము ఈరోజు ఈ పరమ పవిత్రమైన ఈ జగద్గురు మధ్వాచార్య గో విజ్ఞాన కేంద్రంలో మనం ఉన్నాము. ఇందాకలే మనకు స్వామివారు తెలియజేశారు. ఏంటి అంటే మనము మొబైల్ వచ్చాక ఏమేమి మన ఆలోచనలో ఏమేమి పోయాయి అంటే మొట్టమొదటిగా సాయంత్రం అందరం కూర్చొని సరదాగా 4 మంచి మాటలు చెప్పుకునేవాళ్ళం. మొట్టమొదటిగా అందరింటి ముందు. ఇప్పుడు ఈ మొబైల్ వచ్చాక మన పరిస్థితి ఎలాగైపోయిందంటే ఇంటి ముందు కట్టలే లేవన్నమాట. కబుర్లు చెప్పుకోవాలి. ఇప్పుడు కబుర్లే లేవన్నా మీకు కట్టలు ఎందుకు అవసరం? సో 4 మంచి మాటలు చెప్పుకోవాల్సినటువంటి ప్రసంగమే లేదు. మొబైల్ వచ్చాక ఏమైపోయింది? క్యాలిక్యులేటర్ అవసరం లేదు. మొబైల్ వచ్చాక ఏమైపోయింది? టీవీ మీద ఎక్కువ వ్యామోహం లేదు. ఇప్పుడు మొట్టమొదటిగా ఒక టీవీ, మన చిన్నదనంలో ఒక టీవీ ఉంటే ఆ వీధిలో ఒక టీవీలో 2 టీవీలో ఉంటే ఆ టీవీ ముందే అందరూ ఆ సండే రోజు మహాభారతం మొదలైనటువంటి వచ్చేవి, అందరం అక్కడ ఉండేవాళ్ళం. ఎప్పుడైతే మొబైల్ వచ్చిందో అప్పుడు టీవీలో, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అయితే టీవీల మీద ఎవరికి వ్యామోహమే లేదు. ఎప్పుడైతే మొబైల్ వచ్చిందో చేతి గడియారం, అప్పుడు చేతి గడియారం కడితే పెద్ద స్టేటస్ లాగా ఉండేది. చేతి గడియారాలు అనేటువంటివి పోయాయి. ఎప్పుడైతే మొబైల్ వచ్చిందో ల్యాండ్ ఫోన్ ఎగిరిపోయింది. ఎప్పుడైతే మొబైల్ వచ్చిందో ఆ తపాలా పోస్ట్ ఆఫీస్ నుంచి కార్యక్రమాలు ఏవైతే తపాలా ఇంగ్లాండ్ కార్డు, ఆ కార్డు, ఈ కార్డు అని అనేవాళ్ళము, ఇప్పుడు అలా ఉండేవి అని మన పిల్లలకి చెప్పుకునే పరిస్థితిలో మనం ఉన్నాం. ఎప్పుడైతే మొబైల్ వచ్చిందో పరస్పరంగా 4 మంచి మాటలు మాట్లాడుకునే వాళ్ళం. ఇంట్లో కట్టల బయట కూర్చొని మాట్లాడుకునేది కాదండి. ఇంట్లో కూర్చొని తల్లి పిల్లలకి చెప్పేది, తండ్రి పిల్లలకు చెప్పేవాడు, భార్యను అందరినీ కూర్చోబెట్టుకొని చెప్పేవాడు. ఏమైపోయింది ఇప్పుడు? అది కూడా లేదు. ఎందుకంటే ఎవరు మొబైల్, తండ్రి పిల్లలు, 2 పిల్లలు, తండ్రి భార్య ఉన్నారనుకోండి, 4గురికి 4 ఫోన్లు, 4గురికి 4 గదులు. ఇంటి గదులు పెద్దగా అయ్యాయి. అభిమానాలు తగ్గిపోయాయి. ఇంటి గదులు అప్పట్లో మనకు చాలా చిన్న ఇళ్ళు అండి, చాలా చిన్న ఇళ్ళు. ఆ ఇంట్లోనే మనం అందరం 4 కాదు 40 మంది ఉన్నా అందులోనే అందరం సంతోషంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు గదులు పెరిగాయి, కానీ అనుబంధాలు అనేటువంటివి పూర్తిగా తరిగిపోయాయి. ఇలాంటి దైన్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇలాంటి పరిస్థితిలో మనకు స్వామీజీ గారు ఒకటి తెలియజేశారు, ఒక మొబైల్ గురించి తెలియజేశారు. ఎలాంటి మొబైల్ గురించి తెలియజేశారు? మనం తెలిసింది మనకి ఈ మొబైలే, సెల్ ఫోన్ మొబైలే మనకు తెలుసు. స్వామీజీ గారు కొత్త మొబైల్ని మనకు తెలియజేశారు. ఎలాంటి మొబైల్ తెలియజేశారు అంటే ఆవు అనేటువంటి మొబైల్ని తెలియజేశారు. వారు సమయం ఉంటే ఇంకా గంటలు చెప్పేవారు, కానీ వారికి సమయం లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు మనకు కొంతగానే అనుగ్రహించి వెళ్ళారు. వారు ఎందుకు అలాగనింటారు వారు అంటే, మనము ఆవుని పూజ చేస్తూ ఉండేటువంటి సందర్భమనందు శృంగమూలయోః బ్రహ్మ విష్ణున్యసామి, శృంగాగ్రయోః సర్వతీర్థాన్యసామి, లలాటే మహాదేవం న్యసామి, లలాటాగ్రే మహాదేవిం న్యసామి, నాసాంశే షణ్ముఖం న్యసామి, కర్ణయోః అశ్వినో న్యసామి, చక్షుషయోః శశిభాస్కరో న్యసామి, దంతేషు వాయుం న్యసామి, జిహ్వాయాం వరుణం న్యసామి, హుంకారే సరస్వతిం న్యసామి. మీకు అందరికి అర్థమవుతున్నాయని అనుకుంటున్నారు. అంటే ఒక్కొక్క ఆవు యొక్క అంగాలు ఏవైతే ఉన్నాయో, శృంగాలు ఏవైతే ఉన్నాయో, ఆవుకి కొమ్ములు ఏవైతే ఉంటాయో,
వాటి మూలం నందు మొదటి పై భాగం నందు శృంగమూలయోహ బ్రహ్మ విష్ణువులు, శృంగాగ్రమునందు సర్వతీర్థములు, నుదిటి పైన లలాటే మహాదేవం, లలాటాగ్రే మహాదేనీం, నా ముక్కు నాసాంశే షణ్ముఖం, కర్ణయోహో శశిభాస్కరో, కళ్ళ యందు సూర్యచంద్రులు, కర్ణయోహో శశిభాస్కరో, దంతేషు వాయుం, పళ్ళలో వాయుం నిసామి. ఆ అంబ అని చెప్పేసి ఏదైతే స్వరం చేస్తుందో ఆ స్వరంలోనే సరస్వతి. ఆ ఆవు యొక్క 4 పాదాలు ఏదైతే ఉంటాయి, ఓష్టయోహో సంధ్యాద్వయం, ఆ 2 గోళ్ళు ఏవైతే ఉంటాయో అశ్విని దేవతలు, పాదాల యందు ధర్మము, తోక యందు లక్ష్మీదేవి, ఆ తోక యొక్క మొదటి భాగం నందు లక్ష్మీదేవి, ఆ వెంట్రుకలు తోకకుండేటువంటి వెంట్రుకలు ఏవైతే ఉంటాయో అవి సూర్యరశ్మి, గోపుత్రమునందు గంగాదేవి. చూడండి, మనము ప్రయాగరాజ్ దాదాపుగా చాలా మంది వెళ్ళింటాం, దాదాపుగా మన వాళ్ళే ఎక్కువ ఉన్నారని మేము వెళ్ళినప్పుడు వాళ్ళు అనేవాళ్ళు అనమాట. ఎక్కువగా ప్రయాగరాజ్కి వెళ్ళిన వాళ్ళంటే ఉభయ తెలుగు రాష్ట్రాల వాళ్ళే అక్కడికి వెళ్ళారనమాట. మనకే ఈ పుష్కరాలంటే ఎక్కువ భక్తినో పిచ్చినో మనం పాపం అని చేస్తామని చెప్పేసి అవి కడుక్కోవడానికి వెళ్తామో, లేదా భక్తి నిజంగా ప్రామాణికమైనటువంటి భక్తినో మొత్తానికైతే మన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎందుకు అంటే ఆ గంగా సన్నిధానము అక్కడ విశేషంగా ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో మనం అక్కడికి వెళ్ళాము. చాలా ఇబ్బంది పడ్డాము. దాదాపుగా కొందరు ఉదయం గంటలు ట్రాఫిక్లో, అంటే ఇక్కడి నుంచి ప్రశాంతంగా అక్కడ వరకు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ బోలెడన్ని గంటలు ట్రాఫిక్లో నించున్నాము. అక్కడ నది తీరానికి వెళ్ళడానికి ఎన్నో కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాము. ఎన్నో నానా విధమైనటువంటి అవస్థలని పడ్డాము. స్నానం చేశాము, ఇన్ని నీళ్లు తీసుకొని వచ్చి మన ఇంటి వాళ్ళందరికీ కూడా ప్రోక్షణ చేశాము. శాస్త్రం ఏమంటుందంటే అలాంటివి చెయ్యొద్దు అని అనట్లేదు, కానీ ఎప్పుడు మన ఇంట్లోనే ఆవుని పంచుకొని ఆ ఆవుకి పూజ చేయండి చాలు. వీళ్ళందరినీ ప్రతి రోజు, ఈ రోజు శుక్రవారం వెంకటేశ్వర స్వామి, శనివారం ఆంజనేయ స్వామి, ఆదివారం సూర్యుడు, సోమవారం ఈశ్వరుడు, మంగళవారం అమ్మవారు, అవసరం లేదు. ఇంట్లో ఒక ఆవుని పెంచుకోండి, ఆవుకి పూజ చేయండి, ఆవుని సత్కరించండి, ఆవుకి నమస్కరించండి, ఆవుకి యొక్క గోమూత్రాన్ని ప్రోక్షణ చేసుకోండి, పంచగవ్యాలని మన నిత్య జీవనంలో ఉపయోగించుకోండి. పంచగవ్యాలు ఏవైతే ఉన్నాయో, గోమూత్రము, గోమయము, క్షీరము, పెరుగు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, నెయ్యి ఏవైతే ఉన్నాయో, ఇవి మన జీవితంలో మనము వినియోగంలో తెచ్చుకోవాలి. ఈ విధంగా తెచ్చుకుంటే మనము ఒక విధంగా ఆవుని సేవ చేసినట్టే. రోజు మనము ఉదాహరణకు ఒక చిన్న మాట చెప్తాను, ఎక్కువసేపు మీ సమయాన్ని నేను తీసుకోను, ఎందుకంటే సమయం అయిపోయింది. అక్కడ మమతా మమన్స్ సీరియల్ ఎంతవరకు వచ్చాయో ఏంటో మన టెన్షన్లు మనకు ఎక్కువైపోయాయి. ఇక్కడెక్కడ ప్రవచనాలు, ఇవి కృషి గారు ఎక్కడో ఈ అడవిలోకి పిలిచి ఎక్కడ ప్రవచనాలు మనకు అనిపిస్తూ ఉంటుంది. అక్కడ మన సీరియల్, మన చింత, ఇంట్లో వంటలు ఎక్కడికి వెళ్ళిపోయాయి, వార్తలు ఏమయ్యాయి, ఒకరొకరిది ఒక్కొక్క బాధ, ఒకటా రెండా. ఇక అందుకు ఎక్కువసేపు సమయం తీసుకోను. ఎప్పుడైనా మనము నేను రెండు కారణాలు చెప్పేసి అయిపోగొట్టేస్తాను. సొంతంగా మనము ఇంట్లో ఆవుని పెంచుకొని ఆవుని మనము సేవ చేయాలి. ఇది మొదటిది ఆవుని సేవ చేయాలి. లేదండి మా ఇంట్లో ఇల్లు చాలా చిన్నది, మాకే చేసే వాళ్ళే లేరు, ఆవుకు మేమేం చేస్తామండి, అందరం సిటీలో ఉంటాము, మీరంతా పల్లెటూరులో ఉంటారేమో కానీ మేమంతా సిటీలో ఉంటాము. అలాంటి వాళ్ళకి మేము ఎక్కడ చేయగలము, ఎలా చేయగలము? అక్కడ దాని గడ్డి, ఇప్పుడు వాటికి కూడా కొన్ని క్రమశిక్షణ అనేటువంటిది ఉంటుంది. ఆవులకు కూడా మనము ఏది పడితే అది, ఎలా పడితే అలాగా, మనుషులం ఎలాగో వాటికంటే అవి మూగ జీవులు. వాటికంటే ఒక 2 రేట్లు కొంచెం జాగ్రత్తగా మన పిల్లలను మనం ఏ విధంగా అయితే కాపాడుకుంటామో వాటికంటే ఒక 2% ఎక్కువగా జాగ్రత్త వాటికి అవసరం కదా.
సో ఆవుని మనము పెంచలేము. నిజంగా శక్తి ఉన్నవాళ్ళు, పొలాలు పాడి పంట మొదలైనటువంటి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇన్ని ఆవులను ఎడాప్ట్ చేసుకోవాలి, ఆవులని పెంచాలి. ఆవులని స్వామీజీ గారే మనకి ఇందాకలే చెప్పారు, గోరక్షణ చేస్తే నేను బాగుంటాను, మీరు బాగుంటారు కాదు, మన భారతదేశమే బాగుంటుంది, మన విశ్వమే శాంతిగా ఉంటుంది కదండి. సో ఈ స్వామీజీ గారు చెప్పినటువంటి విషయం ఇది. సో ఇది మనము కొన్ని పరిస్థితుల్లో అవుతాయి, ఇది అవ్వదు, సరే ఉండని. ఈ ఆవు నుండి నిష్పత్తింపబడేటువంటి ఏవైతే పదార్థాలు ఉంటాయో వాటిని మనము సరైనటువంటి ద్రవ్యానికి మనం తీసుకున్నా కూడా ఒక విధంగా డైరెక్ట్గా నేరుగా కాకున్నా కానీ ఒక విధంగా ఆవుని మనం పోషించినట్టుగానే. ఉదాహరణకి మీ ఇంటి పక్కన ఎవరో ఒక వ్యక్తి ఆవులు మొదలైనటువంటివి ఉంటాయి. మనం ప్రతిరోజు ఖచ్చితంగా అందరికీ పాలు అనేటువంటిది అత్యంత ఆవశ్యకమైనటువంటిది. పాలు పెరుగు కంపల్సరీ కావాలి, అందరికీ కావాలి. నాకు కావాలి, మీకు కావాలి లేదు, తెల్లారి అవుతేనే ఖచ్చితంగా పాలు పెరుగుతోనే డీల్ ఉంటుంది. సో మనం ఏం చేస్తున్నాము, విజయ డైరీ, తిరుమల డైరీ, ఆ డైరీ, ఈ డైరీ అని చెప్పేసి ప్యాకెట్లు తెచ్చేసుకుంటాం, వాడేసుకుంటున్నాం. మనం ఇప్పుడు ఇక పైన మనం ఏం చెయ్యాలి అంటే, మన చుట్టుపక్కల ఎవరైనా ఆవు అతడు ఉన్నాడనుకోండి, ఇదే ప్యాకెట్కి ఇచ్చే డబ్బులే ఆ అబ్బాయికి ఇవ్వాలి. ఎవరా పాలు ఎక్కడికో నువ్వు కష్టపడి ఇవ్వడము అమ్మడాలి ఎందుకు? ఆ శుద్ధమైనటువంటి పాలే మాకు అమ్ము. ఆ పాలు అమ్మినంత మాత్రాన్ని అతడే మేడలు కట్టేయడండి. అమ్మో మేము పాల్గొంటున్నందుకే అతడు మేడలు కడుతున్నారని చెప్పేసి ఎవరైనా కంగారు పడారు. మన పాలు కట్టేది ఒక ఆవుని పోషించాలంటే దాదాపుగా నెలకి 4-5 వేలు 5-6 వేలు మినిమంగా కావాలని ఈ మధ్యకాలంలో నేను విన్నాను. నాకు తెలియదు దాని గురించి, సబ్జెక్ట్ తెలియదు నాకు, సబ్జెక్ట్ విషయంలో సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, కానీ విన్నానైతే విన్నాను. మినిమం 4-5 వేలు ఖచ్చితంగా కావాలి గురువుగారు అని చెప్పేసి నాకెవరో చెప్పినటువంటి విషయం. సో ఇలాంటప్పుడు మనము ఆ విధంగా మనం దాన్ని తీసుకున్నాం అనుకోండి, అతడికి కూడా హెల్ప్ అవుతుంది. ఇదే గోమయం. ఇప్పుడు వీళ్ళంతా ఇక్కడ మన ఈ యొక్క గో విజ్ఞాన కేంద్రం నుంచి అనేక విధమైనటువంటి ప్రోడక్ట్స్ చేస్తున్నారు. దీన్ని మనము వినియోగంలో తెచ్చుకుంటే ఏమిటవుతుంది, వీళ్ళేమి దీన్ని డబ్బులు తీసుకెళ్ళి వీళ్ళు షేర్ మార్కెట్లో పెట్టరు, దీన్ని బిజినెస్ని ఎలా పెంచాలని ఆలోచించరు. నేరుగా ఇంకొక ఆవుని కొంటారు. అంటే ఈ ఆవుని ఎవరి వల్ల కొన్నారు? మనము తీసుకోవడం వల్ల మనకు తోచినంత మన అవసరాలకే వాడుకుంటున్నాం. అయినా కానీ మనము ఆ విధంగా చేయడం వల్ల ఇక్కడ మనకు ఒక పూట ఆవుకి మనం ఇచ్చినటువంటి ద్రవ్యంతో ఒక పూట ఆవుకి గడ్డినో ఇంకో తవుడో ఇంకోటో ఏదో జరుగుతుంది. సో దీంట్లో షేర్ అనేటువంటిది, ఇందులో పుణ్యంలో ఒక భాగం ఏదైతే ఉందో, దీని యొక్క పాలు ఏదైతే ఉందో, ఈ పాలు అనేటువంటిది మనకు కూడా వస్తుంది. సో కాబట్టి ఇలాంటి నేను ఇక్కడ చేయండి, ఇంకా మన చుట్టుపక్కల ఎక్కడున్నా కానీ ఈ విధంగా డైరెక్ట్గా సాధ్యమైనప్పుడు డైరెక్ట్గా చేయండి. డైరెక్ట్గా మనకు గో సేవ చేయడానికి వీలు లేదు అని అన్నప్పుడు ఈ విధంగానైనా గో సేవను చేయడానికి మనమందరం కూడా ప్రయత్నం చేయాలి. అలాంటి గోవుని మనమందరం కూడా పూజించాలి, సత్కరించాలి. మనమందరం కూడా ఎక్కడైనా గోవధ మొదలైనటువంటివి జరుగుతుంటే దాన్ని వ్యతిరేకించాలి. ఈశావాస్య ఉపనిషత్తులో కేవలము మరి మంచి మాత్రమే మేము ఆలోచిస్తాము, చెడుని మేము వ్యతిరేకించము, చెడుని వ్యతిరేకించకుండా ఉంటాను అంటే మాత్రం శాస్త్రం ఒప్పుకోదు. మంచిని ఏ విధంగా ఆహ్వానం చేస్తామో చెడుని వ్యతిరేకించాల్సినటువంటి కర్తవ్యము కూడా మనదే. కాబట్టి ఆవులకు జరిగేటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆవులకు జరిగేటువంటి అన్యాయాలని ఎదిరించాలి, వాటికి పరిహారం చేయాలి అని చెప్పేసి చెప్తూ
అందరము కూడా విశిష్టంగా గోసేవని చేద్దామని చెప్పేసి చెప్తూ నాకు ఇచ్చినటువంటి సమయం అనేటువంటిది ముగించింది. గురుమధ్వాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి జగద్గురు మధ్వాచార్య యోగ విజ్ఞాన కేంద్రానికి నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. శ్రీకృష్ణార్పణమస్తు. మన రఘోత్తమాచార్యులు వారు చాలా చక్కగా స్వామివారు చెప్పిన ఒక మాట, గోవు అంటే గోమాత అంటే అది నడిచేటటువంటి ఒక దేవాలయం, మన దగ్గరికి వచ్చే దేవాలయం అనేటటువంటి మాటని స్వామివారు చెప్పారు. దాన్ని ఎంతో చక్కగా శాస్త్రీయంగా వివరణ అనేది ఇచ్చారు. సమగ్రమైన దేవతల సన్నిధానం అనేది ఆ గోమాతలో నిండుగా ఉంటుంది. కాబట్టి గోవులను సేవిస్తే మనం అందరం కూడా ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రలం అవుతాం, మనం సుఖంగా ఉంటాం అనేటటువంటి చక్కని సందేశాన్ని మన రఘోత్తమాచార్యులు వారు మనకందరికీ ఇచ్చారు. వారికి ధన్యవాదాలు చెబుతూ గుంటూరు ఉత్తరాది మఠం మఠాధికారి అయిన రఘుప్రేమాచార్యులు వారిని 10-15 నిమిషాల వరకు వారు కూడా వారి జ్ఞానాన్ని మాకు పంచవలసిందిగా కోరుకుంటున్నారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యస్మాత్ బ్రహ్మేంద్ర రుద్రాది దేవతానాం శ్రియోపి చ జ్ఞానస్ఫూర్తి సదా తస్మై హరయే గురవే నమః. సత్యప్రమోద సంజాతం విద్వత్కుముదవాంధవం హితోపదేశకర్తారం సత్యాత్మానం గురుం భజే. మన్మనోభీష్టవరదం సర్వాభీష్టఫలప్రదం పురందర గురుం వందే దాసశ్రేష్టం దయానిధిం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్భాగవత చతుర్థ స్కందంలో ప్రాయశః మీరందరూ కూడా భగవద్భక్తులైనటువంటి ధ్రువ మహారాజ చరిత్రని మీరందరూ కూడా విని ఉంటారు. 5 నెలలు విశేషంగా తపస్సు చేసి భగవంతుడిని తాను ప్రత్యక్షీకరించుకొని భగవంతుడి యొక్క విశేషమైన అనుగ్రహాన్ని తాను సంపాదించాడు. భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత ధ్రువ మహారాజ తాను స్తోత్రం చేస్తున్నాడు భగవంతుడిని. సుమారుగా 12 శ్లోకాలతో స్తోత్రం అనేది చేస్తారు. చేసిన తర్వాత చివరి శ్లోకంలో భగవంతుడు మనకందరికీ కూడా ఎలా అనుగ్రహం చేస్తాడు అనే ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు ఇస్తారు. అది ఎలాగా? వాత్రేవ వత్సకమనుగ్రహ కాతరోస్మాన్ అంటే మీరందరూ కూడా ఇక్కడ గోశాలకు విచ్చేశారు కదా. ఈ గోశాలలో మనకు కనిపించేవి ఆవు, దాని తర్వాత దూడ. ఈ 2 మనకి కనిపిస్తాయి. ఆవు ఎంతో ప్రేమతో తనకు పుట్టినటువంటి దూడను తాను సంరక్షిస్తూ ఉంటుంది. చాలా ప్రేమగా సంరక్షిస్తూ ఉంటుంది. ఆ ప్రేమకు విలువ అది లేదు, కట్టలేం, మనం ఎవరు కూడా వెల కట్టలేం. ఆవు దూడను పరిపాలన చేసేటప్పుడు, పోషించేటప్పుడు ఆవుకు నిస్వార్థం ఉంటుంది. నిస్వార్థం అంటే ఏమిటి? ఎవరు ఈ దూడ భక్తులందరూ ఓ పావు గంట 20 నిమిషాలు ఓపికతో ఉండాలమ్మా. విద్వాంసులు మనకు దొరకడం చాలా అపురూపం. వారే మనల్ని వెతుకుని వచ్చినప్పుడు మనం వారి ద్వారా ఎంతైతే అంత అధికమైన జ్ఞానాన్ని సంపాదించాలి. భోజనాలు నిద్రాహారాలు ఎలాగో ఉండేవే, అపురూపానికి ఒకరోజు మనం కొంచెం కష్టపడితే ఓపికతో ఉంటే మనకు అరుదైన భగవద్జ్ఞానం అనేది కలుగుతుంది. కాబట్టి ఆ జ్ఞానంతో వంచితులు కాకుండా ఉండాల్సిందిగా అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. నిస్వార్థం ఆవుకు. ఆ దూడ తాను పెరిగి పెద్దదై నన్ను సంరక్షించాలి అనే ఒక కోరిక ఆవులో అది సర్వథా ఉండదు. మనకు మన తల్లిదండ్రులు లేదా బాంధవులు ఉపకారం చేసిన తర్వాత వారిలో కాస్త ఏదైనా కించిత్
స్వార్థం అనేది ఉంటుంది. ఏమిటది? నాకు ముసలితనం వచ్చిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత వీళ్ళు నన్ను సంరక్షించాలి, చూసుకోవాలి అనే ఒక ఏదో మూలాన స్వార్థం అనేది ఉంటుంది. కానీ ఆవు ఎంత నిస్వార్థమైనటువంటి ప్రాణి అంటే, తన దూడను పోషణ చేసేటప్పుడు ఆవుకు ఈ దూడ నన్ను రక్షించాలి అనే ఒక స్వార్థమైనటువంటి కోరిక దానిలో సర్వథా ఉండదు. ఎలాగో ధ్రువ మహారాజా అంటాడు, భగవంతుడు మనల్ని రక్షించేటప్పుడు భగవంతుడిని మనం అనేక విధాలుగా పరమాత్ముని కోరికలు కోరుతాం. నాకు అది కావాలి, ఇది కావాలి అని కోరుతాం. పరమాత్మ మనకందరికీ కూడా అనుగ్రహం చేస్తారు. చేసినప్పుడు భగవంతుడు మన నుండి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తాడా? ఏమి చేస్తాడు? పోనీ తను ఏది ఎక్స్పెక్ట్ చేసినా కానీ మన వల్ల ఏదైనా భగవంతుడికి ఇవ్వడానికి మన దగ్గర స్తోమత ఉందా? స్తోమత ఉందా? సర్వథా లేదు, సర్వథా లేదు. ఎందుకు? ఏదైతే మనం ఆస్తి ఐశ్వర్యాన్ని పొంది ఉన్నామో అలాంటి ఆస్తి ఐశ్వర్యం మన యోగ్యతానుసారంగా ఏదో కొద్దిగా ఐహిక సంపత్తు మనకు ఉంది. అది సర్వతా పూర్తి కాదు. కానీ ఇలాంటి ఎంతో ఐహిక సంపత్తుకు అభిమానిని అయినటువంటి వ్యక్తులు దేవతా పరంపరలో చాలామంది ఉన్నారు. ఇంద్రదేవుడు ఉన్నాడు, మహాలక్ష్మీదేవి ఉంది. ఇలాంటి మహాలక్ష్మీదేవి, ఇంద్రదేవుడే ఎవరికి సేవకులుగా ఉన్నారో అలాంటి భగవంతుడికి మనమందరం కూడా, నేను నా ఇంట్లో ఒక 11 ముత్యాలతో అర్చన చేస్తాను, 24 బంగారపు పుష్పాలతో అర్చన చేస్తానంటే భగవంతుడికి మనం ఏదైనా ఒక రుణాన్ని తీర్చినట్టు అవుతుందా? ఆయన చేసే ఉపకారం ముందు మనం ఎన్ని జన్మలు ఎంత స్మరించినా, అనంత జన్మల్లో అనంత క్షణాల్లో భగవంతుడు స్మరించినా కానీ భగవంతుడి యొక్క ఉపకారాన్ని ఎవరు సర్వతా తీర్చలేరు. ఆయన మన నుండి ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయరు, ఏది ఎక్స్పెక్ట్ చేయరు. నిస్వార్థంగా అనుగ్రహం చేస్తారు. ఇంతవరకు మనం అందరము కూడా, ఇంతవరకు అంటే కొందరికి 21 సంవత్సరం, కొందరికి 30, కొందరికి 40, 50 ఇన్ని సంవత్సరాలు నిండి ఉన్నాయి. ఈ ఇన్ని సంవత్సరాల్లో ప్రతి క్షణం కూడా దేవుడిని ప్రార్థన చేశారా? నాకు ఇలాంటి సుఖం కావాలని ఎవరైనా అడిగారా? లేదు. కానీ ఆయన మనకి ఇస్తున్నాడా లేదా? మరి ఆయన ఇస్తున్నప్పుడు మన నుండి ఏదైనా అపేక్షించాడా భగవంతుడు? ఏది లేదు. వాత్సేవ వత్సకమన గ్రహ కాతరోస్మాన్. ఇలాంటి గోశాలకు వచ్చినప్పుడు ఆవు దూడను చూసినప్పుడు ఆ భగవంతుడి యొక్క ఉపకారం అనేది మనకందరికీ కూడా గుర్తుకు రావాలి, అనుసంధానం చేయాలి. మనం ఎప్పుడో ఒకసారి భగవంతుడికి పూజ చేస్తాము. ఎలా పూజ చేస్తాము అందరికీ తెలుసు. మన భక్తి ఎలా ఉందనేది తెలుసు. ఒక అరచెంబు నీళ్లు పోస్తాం భగవంతుడికి, పోసి అంటాం, నేను ఇవాళ భగవంతుడికి నీళ్లు పోసినందుకే పరమాత్మ స్నానం చేశాడు అంటాం. ఆయనకు అవసరమా? మహోదతిశయోంతక భగవంతుడు సముద్రశాయి పరమాత్మ. అలాంటి సముద్రాంతర్గత ఉన్నటువంటి భగవంతుడికి మన ఇంట్లో చెంబు, ఎలాంటి చెంబు? రాగి, ఇత్తడి, వాటికి చింతపండు వాసన కూడా తెలియదు. అలాంటి నల్ల రంగుతో ఉన్నటువంటి చెంబు తీసుకొని భగవంతుడికి చెంబు నీళ్లు పోసి, నేను కృతకృత్యుడిని కాదు, నా వల్ల పరమాత్మ కృతకృత్యుడయ్యాడు అనుకుంటాము కదా. దీనికన్నా మూర్ఖత్వం ఏదైనా ఉందా? సర్వథా. వాత్రేవ వత్సకమనుగ్రహ కాతరోస్మాన్. భగవంతుడు నిస్వార్థంగా అనుగ్రహం చేస్తారు. ఆయనకు మళ్ళీ మనం తీర్చాలి అనేటువంటి ఒక అపేక్ష భగవంతుడికి మన నుండి సర్వత ఎక్స్పెక్టేషన్ అనేది లేదు. అలాంటి అనంత ఉపకారం చేస్తాడు కదా భగవంతుడు. ఆ భగవంతుడిని అనేక విధమైనటువంటి అధిష్టానాల్లో మనం
ఆరాధన అనేది చెయ్యాలి, పూజ అనేది చెయ్యాలి, బ్రాహ్మణుల్లో ఆరాధన చెయ్యాలి, గోవుల్లో ఆరాధన చెయ్యాలి, ప్రతిమల్లో ఆరాధన చెయ్యాలి, అగ్నిలో ఆరాధన చెయ్యాలి, నీళ్ళలో ఆరాధన చెయ్యాలి. దీనిలో కూడా తారతమ్యం, ఒకటి దానికన్నా ఒకటి చాలా శ్రేష్టమైనటువంటిది. దానిలో మహాభారతంలో చెప్పినట్టుగా భగవంతుడు ఆవుల్లో విశేషమైన సన్నిధానం. మనకు కృష్ణుడు చెప్పింది అర్థం కాదు, మహాస్వాముల వారి వాళ్ళు చెప్పారు కదా, అది స్పష్టంగా అర్థమైంది. 33 కోట్ల దేవతలు ఒక ఆవుల సన్నిధానంతో ఉంటారు. అలాంటి విశేష సన్నిధానంతో ఉన్నటువంటి ఆవుని పూజించి సేవిస్తే దానిలో ఉన్నటువంటి భగవంతుడు తన పరివారం ఇదంతా కూడా తృప్తి చెంది మనకింకా విశేషమైనటువంటి అనుగ్రహం చేస్తారు అనే అభిప్రాయాన్ని ధ్రువ మహారాజా తన స్తోత్రంలో తెలియచేస్తూ ఉన్నారు. వాచ్రేవ వత్సకం అనుగ్రహ కాతరోస్మన్, నిస్వార్థంగా అనుగ్రహం చేస్తాను అని మనం ఉపాసన చేయాలి భగవంతుడి విషయంలో. కాబట్టి ఈ యొక్క తత్వాన్ని తెలుసుకొని ఆవుల దూడను చూసినప్పుడల్లా కూడా ఈ అనుసంధానం చేస్తూ భగవంతుణ్ణి స్మరిస్తూ మనమందరం కూడా మన జీవితాన్ని సార్థకం చేసుకుందాము. అనేక బ్రాహ్మణులు, యతివరేంద్రులు, స్వాముల వారు వారిని పరిపరిగా దర్శించుకొని సేవ చేస్తూ వారి అంతర్గత భగవంతుడి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాము. ఈ మధ్వాచార్య గోవిజ్ఞాన కేంద్రం శ్రీమదాచార్యుల వారి పేరు పెట్టినందుకు ఇది చాలా సార్థకమైనటువంటి, వారు పేరు పెట్టినందుకే ఇంత అద్భుతంగా ఈ గోశాల అనేది అవిచ్ఛిన్నంగా ఎంతో ఆదర్శప్రాయంగా అద్భుతంగా ఇది నడుస్తూ ఉన్నది. ఎందుకంటే గో పరమాత్మ, గో వేదాలు, వాటి భక్తులు మధ్వాచార్యులు కాబట్టి ఇంకా అలాంటి గోశాలకు పరమ భక్తులైన మధ్వాచార్యుల వారి పేరు పెట్టకుండా ఎవరి పేరు పెడితే సార్థకమవుతుందా? కాదు. కాబట్టి స్వాముల వారు అనుగ్రహం చేసినటువంటి ఈ పేరు ఇది సార్థకమైంది. ఈ యొక్క ద్వాదశ ఉత్సవాలు కాదు, మనమందరము కూడా భగవంతుణ్ణి ప్రార్థన చేద్దాము. ఈ యొక్క గోశాల ఇది రజతోత్సవం, సువర్ణోత్సవం చేసుకుంటూ ఆ వడ్డీ వారి యొక్క కుటుంబం కృషి, వాళ్ళ అన్నయ్య గారు, వాళ్ళ తమ్ముడు, వారి పిల్లలు కూడా ఈ యొక్క సన్మార్గంలోనే నడవాలని ప్రార్థన చేస్తూ ఈ 2 మాటలను ఆ గో అంతర్గత కృష్ణుడి పాదార విందంలో సమర్పణ చేస్తున్నారు. మధ్వాంతర్గత శ్రీకృష్ణ అర్పణ వస్తుంది. రఘుప్రేమాచార్యులు వారు శ్రీమద్ భాగవతంలోని ఎంతో అద్భుతమైనటువంటి సందర్భం, ధ్రువతారగా ఇప్పటికీ శాశ్వతంగా మనకందరికీ ఉత్తర దిశలో దర్శనమిచ్చినటువంటి ధ్రువ చక్రవర్తి యొక్క ఇతిహాసంలోనూ కూడా గోవుల మహత్వం ఎంత గొప్పగా ఉన్నది. ఒక దూడని చూస్తే గోమాత ఎలా తనకు తనే కరుణని చూపిస్తుందో అలా భగవంతుడు కూడా దూడల వలె ఉన్న మనలందరి మీదనూ కూడా అంత సహజమైన కరుణని చూపిస్తాడు అనేటటువంటి మాటని చాలా చక్కగా చెప్పారు. 5 నిమిషాలు భాగవతంలో ఒక సందేశాన్ని ఇచ్చి నేను సమాప్తి చేస్తాను. సామాన్యంగా మనం ఏ విషయాన్ని ఏ దృష్టికోణంలో చూసినా ఆ అన్ని విషయాల్లోనూ కూడా భగవంతుడి యొక్క మహత్వం అనేది చాలా ముఖ్యం. గోసేవ చేయాలి అంటాం, ఎందుకు? భగవంతుడికి నచ్చుతుంది, భగవంతుడు మెచ్చుతాడు అని. తల్లిదండ్రుల మీద భక్తిని చేయండి అని చెబుతాం, గురుభక్తిని చేయండి అని చెబుతాం. అన్నిటికీ కూడా ఉద్దేశం ఏమిటి? భగవంతుడిని మెప్పించాలి అనే ఉద్దేశమే మూల కారణం. అయితే భగవంతుడిని ఎందుకు మెప్పించాలి, దాంతో మనకేంటి ప్రయోజనం అనేది ఆలోచించవలసిన విషయం. శ్రీమద్ భాగవతంలో ఒక సందర్భాన్ని చెబుతారు. సామాన్యంగా మన మీద
ఎవరు బాగా ప్రేమని చూపిస్తారో లేదా మనకు ఎవరి మీద ప్రేమ ఉంటుందో వారిని మెప్పించాలి, సంతోష పెట్టాలి అనే ప్రయత్నం మనకందరికీ ఉంటుంది. భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళని సంతోష పెట్టాలి అని ప్రయత్నం చేస్తారు మనుషులు. ఎందుకు? భార్య పిల్లలు వీళ్ళ మీద ప్రేమని చూపిస్తారు, తల్లిదండ్రులు మన మీద ప్రేమని చూపిస్తారు, కాబట్టి వారిని మనం సంతోష పెట్టాలి అనే ప్రయత్నం మనం చేస్తాం. అయితే సమగ్రమైనటువంటి జగత్తులో మన మీద అత్యధికమైన ప్రేమని చూపించేవారు ఎవరు అని అడిగితే కొంతమంది తల్లిగారు అని చెప్పవచ్చు, కొంతమంది తండ్రి గారు అని చెప్పవచ్చు, కొంతమంది భార్య పిల్లలు భర్త అని కూడా చెప్పవచ్చు. నిజమే, మనల్ని ప్రేమించడానికి వీళ్ళందరూ ఉన్నారు. కానీ అందరికంటే అధికంగా మనల్ని ప్రేమించేవారు ఎవరు అని ఆలోచిస్తే మన భార్య పిల్లల కంటే, తల్లిదండ్రుల కంటే, బంధుమిత్రుల కంటే, అన్నదమ్ముల కంటేనూ కూడా మనల్ని మనకంటే ఎక్కువగా ప్రేమించేవారు ఎవరు అని ఆలోచిస్తే భగవంతుడు అని చెప్పాలి. అలా చెప్పడానికి ఏమిటి కారణం అంటే ఒక ఉదాహరణ నేను చెప్తాను. మన బంధువర్గాల్లోనే ఎవరికో ఆరోగ్యం సరిగ్గా లేదు, ఏదో పెద్ద ఆపరేషన్ ఉంది అని అనుకుందాం. అయితే మన బంధువులు, మన తల్లిదండ్రులు, మొత్తానికి ఎవరు మన తాలూకా జనాలకి పెద్ద ఆపరేషన్ ఉంది అంటే మనకందరికీ కూడా నిద్రాహారాల మీద గమనం అనేది ఉండదు, టెన్షన్ ఉంటుంది. ఏమవుతుందో ఏమిటో, ఆపరేషన్ ఎలా అవుతుందో ఏమిటో అని ఎవరి కోసం మనం పరమాత్ముని ప్రార్థన చేస్తాం, చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తాం, వారికి చక్కగా ఉండాలి, ఆరోగ్యం బాగుపడాలి అనే అభిప్రాయంతో మనం ఆరాటపడతాం. ఆ ఆరాటంలో మనం నిద్రాహారాల్ని మానివేస్తాం. కానీ నిద్రాహారాలు మానివేయడానికి వారికి జరగవలసిన ఆపరేషన్కి ఏం సంబంధం లేదు. మనం నిద్రాహారాలు మానేస్తే మన తాలూకా జనానికి ఆపరేషన్ అవ్వాలి అంటే ఏం సంబంధం? ఆపరేషన్ చేయడానికి డాక్టర్ ఉండాలి, ఆపరేషన్ థియేటర్లో చేయవలసిన ప్రక్రియని చేయాలి. కానీ మనం నిద్రాహారాలు మారడానికి వారి ఆపరేషన్కి సంబంధం ఏమిటి అని అడిగితే ఏ సంబంధం నేరుగా లేదు. ఒక ప్రేమ ఏదైతే ఉంటుందో వారి మీద, ఆ ప్రేమ మనం వద్దనుకున్నా కాదనుకున్నా మనకు నిద్రాహారాలు లేకుండా, అంటే అవి చేయకుండా, మనసు అటువైపు వెళ్లకుండా ఆ ప్రేమ అనేది ఆపివేస్తుంది. ఇది ఒక నిదర్శనం. మన కోసం ఎవరు నిద్రాహారాలు మానేస్తారో వారికి మన మీద ప్రేమ ఉంది అనేది నిదర్శనంగా మనం తెలుసుకోవచ్చు. తల్లిదండ్రులు పిల్లల కోసం నిద్రాహారాలు మానేసింది మనం చూస్తాం, భార్య భర్త కోసం, భర్త భార్య కోసం, ఇలా ఎన్నో సందర్భాలని కూడా మనం చూసి ఉంటాం. అయితే మనం ఆలోచిస్తే, స్థూల రూపంగా మనం ఆలోచిస్తే, ఎవరు మన మీద ఎక్కువగా ప్రేమని చూపిస్తారో వారు మన కోసమని ఎక్కువగా నిద్రాహారాలు మానేస్తారు. భార్య ఎక్కువ ప్రేమని చూపిస్తుంది అంటే ఆవిడ అంతటి నిద్రాహారాలు మానేయడం కంటే చిన్నపిల్లలు తక్కువ ప్రేమ చూపిస్తారంటే వారు తక్కువగా నిద్రాహారాలు మానే ప్రక్రియ అనేది ఉంటుంది. ఈ రకంగా మనం ఆలోచించినప్పుడు మన మీద ఎవరికి ప్రేమ ఉంటుందో వారు మన కోసం నిద్రాహారాలు మానేయడం అనేది నిదర్శనం. కానీ ఎన్ని రోజులు నిద్రాహారాలు మానగలరు చెప్పండి? మహా అంటే 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు. ఆ తర్వాత ఎవరికి కూడా సాధ్యం కాదు. తప్పనిసరిగా వారి ఆరోగ్యమైనా చూసుకోవడానికి ఆహారాన్ని తీసుకోవాలి, నిద్రని చేయాల్సిన అవసరం వస్తుంది. ఈ రకంగా మనం ఆలోచించినప్పుడు మన కోసమని ప్రేమని చూపించేవారు, మన ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా మన మీద ప్రేమని చూపించేవారు మన కోసం ఎన్ని రకాలుగా నిద్రాహారాలు మానేసి త్యాగం చేస్తున్నారో ఆ లెక్కలో మనం చూస్తే వాళ్ళందరికీ లిమిటెడ్ టైమే, మహా అంటే ఒక జన్మ వరకే మనకు తోడుగా ఉంటారు, మన మీద ప్రేమని చూపించగలరు. మరణించిన తర్వాత వారి దారి వీరిది, వీరి దారి వారిది. ఈ రకంగా వారు వెళ్ళవలసిన చోటికి వెళ్తారు, వీరు వెళ్ళవలసిన చోటికి వీరు వెళ్తారు. కానీ
మనతో పాటు మన వెంట ఎల్లవేళలా 24 గంటలు ఉండేవారు ఎవరైనా ఉన్నారా? భార్య పిల్లల్లో కానివ్వండి, తల్లిదండ్రుల్లో కానివ్వండి, అన్నదమ్ముల్లో కానివ్వండి, ఈ అన్ని సంబంధాలు ఒక జన్మ వరకే లిమిటెడ్. కొత్తగా పుట్టామంటే కొత్తగా మళ్ళీ సంబంధాలు పుట్టుకొస్తాయి. కానీ ఏకప్రకారంగా అనాది కాలంగా అనంతకాలం వరకు కూడా ఏ స్వార్థము లేకుండా కేవలం ఆవు దూడ మీద ఎలా కరుణని చూపిస్తుందో, ప్రేమని చూపిస్తుందో నిస్వార్థంగా, అలా భగవంతుడు మనందరి మీదను కూడా అంతటి నిస్వార్థమైన ప్రేమని చూపిస్తూ ఉంటాడు. దాన్నే చెబుతుంది ఉపనిషత్తు, వేదం అంటుంది, ఎవరైతే 10 మంది పడుకుని ఉంటారు, ఒక్కడు మేల్కుగా ఉన్నవాడు వాళ్ళందరినీ కావలా కాస్తూ ఉంటాడే, అలా మనమందరం కూడా పడుకొని ఉన్నప్పుడు మనల్ని కాచుకొని ఉండేవారు ఎవరు అని అంటే భార్య పిల్లలు పడుకుంటారు, తల్లిదండ్రులు పడుకుంటారు. కానీ పడుకోకుండా నిద్ర లేకుండా మనల్ని కాచుకొని ఉండేటటువంటి వాడు భగవంతుడు ఒక్కడే. అలా కాచుకొని ఉండకపోతే, అలా మనల్ని కాపాడకపోతే మరుసటి సూర్యోదయాన్ని మనం చూడడానికి సాధ్యమే కాదు. అలా ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక జన్మ కాదు, 2 జన్మలు కాదు, అనంత జన్మల నుండి అనంత కాలం వరకు మనం ఎక్కడికి వెళ్ళినా, స్వర్గానికి వెళ్ళినా, నరకానికి వెళ్ళినా, బ్రహ్మలోకానికి వెళ్ళినా, ఏ లోకానికి వెళ్ళినా మన వెంట తప్పకుండా వచ్చేటటువంటి వాడు భగవంతుడు ఒక్కడే అనేది స్పష్టంగా తెలుసుకోవాలి. మహా అంటే శ్మశానం దాకానే సంబంధాలు. నరకానికి వెళ్ళేవాడు, స్వర్గానికి వెళ్ళేవాడు ఒంటరిగా వాడు వెళ్ళాలి, వాడు చేసిన కర్మలు వాడి వెంట వస్తాయి. అంత మాత్రమే కాదు, భగవంతుడు కూడా మనం ఎక్కడ ఉన్నా మన వెంట వస్తాడు. విహారయాత్రలకి వెళదామని చెబితే భార్య పిల్లలు వెంటనే తయారైపోతారు. అక్కడెక్కడో ఘోరమైన యుద్ధం జరుగుతూ ఉంది, అక్కడికి వెళదామండి అంటే ఎవరైనా వస్తారు మన వెంట? రారు. ఎక్కడో చాలా కష్టాలు ఉన్నాయి, నరకయాతనలు ఉన్నాయి, అక్కడికి వెళదాం అని అంటే ఎవరూ కూడా రారు. కానీ నరకం అనేది కూడా మనం వెళితే అక్కడ కూడా మన వెంట వచ్చేటటువంటి వాడు భగవంతుడు ఒక్కడే. అలాంటి ఆ పరమాత్ముడు అనాది కాలం నుండి అనంతకాలం వరకు మన కోసం ఒక క్షణము కూడా పడుకోకుండా, మనం ఇచ్చే ఆహారం కోసం వేచి ఉండకుండా, నిర్వికారంగా ఉంటూ నిశ్చింతంగా ఉంటూ మనల్ని కాపాడుతూ ఉండేటటువంటి వాడైన ఆ భగవంతుడి కరుణ దీంతోనే మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఒక జన్మ వరకు మనకు తోడు నీడలుగా ఉంటారు అందరూ కూడా, జన్మ జన్మల వరకు తోడు నీడగా ఉండేవాడు భగవంతుడు ఒక్కడే. ఎందుకు అంటే మన మీద అంత ప్రేమ భగవంతుడు చూపిస్తాడు. మన తల్లిదండ్రులు మన మీద ఎంత ప్రేమని చూపిస్తారు, మన భార్య పిల్లలు మన మీద ఎంత ప్రేమని చూపిస్తారో, మనం మనల్ని ఎంతగా ప్రేమించుకుంటామో మనకంటే అధికంగా మన మీద ప్రేమని చూపించేటటువంటి వాడు ఆ భగవంతుడు. అలాంటి ఆ పరమాత్ముడు కనిపించకుండా, అందరికీ ఆర్భాటం చేయకుండా, తను బయటపడకుండా మన లోపలనే ఉంటూ అంతర్యామిగా ఉంటూ మనం ఎక్కడ ఉన్నా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మన వెంట 24 గంటలు కూడా ఉండేటటువంటి ఆ పరమాత్ముడు ఎందుకు ఉంటాడండి? పనిపాట లేదా భగవంతుడికి? సర్వ జగత్తు సృష్టికర్త అయిన పరమాత్ముడి అంతటి హడావిడి ఎవరికీ లేదు. అలాంటి అంతటి అనంతమైన కార్యాలు పరమాత్ముడికి ఉన్నప్పటికీ కూడా మన కోసం అని చెప్పి ఒక రూపాన్ని ప్రత్యేకంగా ధరించి 24 గంటలు మనల్ని కాచుకుని ఉండడమే, మనల్ని చూసుకోవడమే భగవంతుడి ఆ రూపంట. అటువంటి ఆ పరమాత్ముడి గురించి మనం ఆలోచించాలి. అటువంటి ఆ పరమాత్ముడు మన లోపల ఉంటాడు, బయట ఉంటాడు. మన కోసం నిద్రాహారాల కోసం కూడా వేచి ఉండకుండా కాచుకొని ఉండేటటువంటి వాడు ఆ పరమాత్మ. సహజమైన కరుణని మన మీద చూపించేవాడు, నిస్వార్థమైన ప్రేమని చూపించేవాడు. తల్లిదండ్రులు, భార్యా పిల్లలు మొదలైన వాళ్ళందరికంటేనూ కూడా అత్యంత అధికమైన ప్రేమని చూపించేవాడు ఆ భగవంతుడు ఒక్కడే అనేది స్పష్టంగా శ్రీమద్ భాగవతం మనకు చెబుతుంది. అలాంటి ఆ దేవదేవుడిని మనం సంతోష పెట్టాలి అంటే అది మన కర్తవ్యం అవుతుంది కదా. సామాన్యంగా లౌకికంగా మనం ఆలోచిస్తే తల్లిదండ్రులు పిల్లల మీద బాగా ప్రేమని చూపించారు, కానీ పిల్లవాడు పెద్దవాడయ్యాక ఆ తల్లిదండ్రులని గంటేసి బయట పంపించేశారు. మనం ఏమంటాం? అంతగా తల్లిదండ్రులు వాడి మీద ప్రేమని చూపించారు, వీడు మాత్రం ఆ ప్రేమని ఏది కూడా గుర్తుపెట్టుకోకుండా, కృతజ్ఞతాభావం లేకుండా
మూర్ఖుడుగా ఉంటూ అలాంటి తల్లిదండ్రులు ప్రేమని చూపించిన వాళ్ళకి అన్యాయం చేశాడు, వాళ్ళ మీద ప్రేమని చూపించలేదు, వాడి జన్మ ఎందుకు వ్యర్థం అని మనం అంటాం కదా. ఇదే లెక్క, ఇదే విషయం భగవంతుడి విషయంలోనూ కూడా అమలవుతుంది. మన భార్య పిల్లల కంటే తల్లిదండ్రుల కంటే మన మీద అందరికంటే అధికమైన ప్రేమని చూపించే ఆ పరమాత్ముడి విషయంలో మనం ప్రేమని చూపించకపోతే ఆయనని మనం సంతోష పెట్టడం మనం కర్తవ్యం అవుతుంది. అలాంటి ఆ పరమాత్ముడిని మనం సంతోష పెట్టకపోతే మనకంటే కృతజ్ఞులు ఇంకెవరూ కూడా లేరు. ఏమైనా ఇస్తే సంతోషపడతాడు పరమాత్మ. భార్య పిల్లలు ఉంటే భార్యకి కొత్త చీర, నగలు, ఆభరణాలు మొదలైనవన్నీ ఇప్పిస్తే ఆవిడ సంతోషపడతారు. పిల్లలు చిన్నపిల్లలు అయితే చాక్లెట్లు ఇత్యాదులు ఇస్తే సంతోషపడతారు. యువకులైతే బైకు ఇత్యాదులు ఏమి ఇప్పిస్తే సంతోషపడతారు. తల్లిదండ్రుల్ని గౌరవంగా చూసుకుంటే సంతోషపడతారు. ఇలా వీళ్ళందరి సంతోషానికి ఒక్కొక్కటి మనకు ఉపాయం తెలుసు. కానీ భగవంతుణ్ణి సంతోష పెట్టాలంటే ఏమిటి ఉపాయం? మనకు కంటికి కనిపించాడు, ఆయన చేసేది ఏమిటో అనేది ఎవరికీ తెలియకుండా చేసేస్తాడు, ఎదురుగా కనిపించాడు. అలాంటి ఆ పరమాత్ముడిని సంతోష పెట్టడం ఎలా? ఆయనని చూస్తే ఆయనకి ఏం కావాలో అనేది తెలిస్తే మనం దానికి తగ్గట్టు నడుచుకోవచ్చు. కానీ అదే మనకు తెలియకుండా పోయిందే అని అంటే దానికే భగవంతుడు అంటాడు, నేను మీ తల్లిదండ్రుల వల్లే నేరుగా మీకు ఉపదేశం చేయను, మీ కంటికి కనిపించను, నేను ఏం చేస్తే సంతోషపడతాను అన్న దాన్ని శాస్త్రాల ద్వారా రాశాను. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం. శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతాడు, మనం ఏం చెయ్యాలి అనేది శాస్త్రం చెబుతుంది. ఎందుకు చెయ్యాలి అంటే భగవంతుడికి సంతోషం అవుతుంది అనేదే దానికి ఉద్దేశం. గౌణ పదాస్పష్ట వ్యహాని అంటారు వేదాలలో. మద్యపానం చేయకూడదు అని అంటారు, మాంసాన్ని తినకూడదు అని అంటారు. ఎందుకండి అని అడిగితే ఏవో అవాంతర కారణాలు చెప్తాం. మాంసం తింటే డాక్టర్లు ఆరోగ్యం బాగుండదంటారు, ఇంకేవేవో ఉంటాయి. గోమాతని కాలితో తాకితే పాపం వస్తుంది అంటారు. ఇవన్నీ నిజమే. కానీ ఇవన్నీ ఒకవైపు, వీటన్నిటికీ కూడా ఉద్దేశం ఉండేది భగవంతుడికి నచ్చుతుంది, నచ్చదు. మనం మద్యపానం చేస్తే భగవంతుడికి నచ్చదు. కాబట్టే మద్యపానాన్ని మనం మానివేయాలి. ఎలా అయితే మన వాళ్ళ కోసం మనం త్యాగం చేస్తామో, ఎలా అయితే మన భార్య పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం మనకు కష్టమైనా నష్టమైనా దాన్ని త్యాగం చేస్తామో, అలా భగవంతుడి కోసం అని, ఆయనకి ఇష్టం అని చెప్పి మనకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆయన ఇష్టాన్ని ఉద్దేశంగా పెట్టుకొని మనం అలా నడుచుకోవాలి. మద్యపానాన్ని తాగితే నాకు సంతోషం అవుతుందో ఏమో, కానీ భగవంతుడికి సంతోషం కాదుగా. అలా అయినప్పుడు ఆయన సంతోషపెట్టాలి అంటే నేను తాగకుండా మానేయాలి. ఆ రకంగా ఆలోచించారు. గోవున పద స్పష్ట వ్యహ, గోమాతని కాలితో కూడా తాకకండి, ఇక మాంసం తింటడం ఇంకా మహాపాతకం అనేది స్పష్టంగా ఉంది. అలా ఎందుకు అంటే భగవంతుడికి నచ్చదు, భగవంతుడికి ఇష్టం లేదు. కాబట్టి మనం మన రుచి కోసం అని చెప్పి గోమాంసం బాగా ఉంటుంది కదా అని ఏవేవో తింటారు పిచ్చివాళ్ళు. కానీ వారి రుచి, వారి ఇష్టం ముఖ్యం కాదు, భగవంతుడికి నచ్చుతుందో లేదో అనేది ముఖ్యంగా మనం ఆలోచించాలి. అలాంటి ఆ పరమాత్ముడికి ఏది ఇష్టం, ఏది నచ్చదు, ఏది చేస్తే సంతోషిస్తాడు, ఏది చేస్తే తను సంతోషపడడు, అన్నిటికీ కూడా మన సనాతన ధర్మంలో శాస్త్రాలలో స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఆ శాస్త్రాలకు అనుగుణంగా మన జీవనాన్ని భగవంతుడి కోసమని మనం ముడుపుగా పెట్టుకోవాలి. ఆ భగవంతుడు మన కోసం ఎన్ని త్యాగాలు చేయలేదు. 24 గంటలు తన అన్ని పనులను కూడా వేరే వేరే రూపాలతో ఉన్న మన కోసమే ప్రత్యేకంగా అంత సమయాన్ని కేటాయించాడు. పరమాత్ముడికి ఏ డబ్బులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, అయినా మనకు ఇంతటి అద్భుతమైన శరీరాన్ని ఇచ్చాడు, ఆలోచించే శక్తిని ఇచ్చాడు. ఒకటా రెండా పీల్చుకోవడానికి గాలిని ఇచ్చాడు, రోగం వస్తే ఆరోగ్యం బాగుపడడానికి ఔషధాలు ఇచ్చాడు. ఒకటా రెండా మన మీద ఇంత ప్రేమ లేకపోతే మనకు ఇన్ని సదుపాయాలు ఎందుకు ఇస్తాడు పరమాత్మ? అన్ని సదుపాయాలు, అన్ని అనుకూలాలు, అన్ని కారుణ్యాలు ఆ చేసిన పరమాత్ముడిని మనం సంతోష పెట్టాలి అనే ఉద్దేశం మనకు ముఖ్యంగా ఉండాలి. ఆయన సంతోషపడతాడు అంటే నేను మద్యపానం మానేస్తాను, మాంసం నాకు ఇష్టమైనా నేను తినను అని ప్రతిజ్ఞ చేసి మరీ పరమాత్ముడిని సంతోషపెట్టే ప్రయత్నం మనం చేయాలి అనే ఆదేశాన్ని చెబుతారు. చాలా తొందరగా, చాలా శీఘ్రంగా, సులభంగా భగవంతుడు సంతోషించేది అంటే రెండిటికేనే.
ఎన్నో పెద్ద పెద్ద యజ్ఞాలు చేసినా సంతోషిస్తాడు, దాన ధర్మాలకి సంతోషిస్తాడు. మనం చేసిన సత్కర్మలు, ధర్మానికి తగ్గట్టు నడుచుకోవడం, ఇవన్నిటికీ పరమాత్ముడు సంతోషిస్తాడు, దీంట్లో సందేహం లేదు. కానీ సులభంగా, చాలా శీఘ్రంగా, అతి వేగంగా పరమాత్ముడు సంతోషపడేది రెండింటికేనే. గోబ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. చతుస్సాగర పర్యంతమైన సమగ్రమైనటువంటి భూమండలంలో ఉండేటటువంటి బ్రాహ్మణులు గోబ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అని అంటారు. ప్రతిరోజు సంధ్యావందనం చేసేటటువంటి సందర్భంలో బ్రాహ్మణులు ప్రార్థన చేసే మాట ఇది. 3 పూటల సంధ్యావందనానికి ఈ మాట చెబుతారు. ఏమిటది అంటే, చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. గోవులను సంతోషపెట్టిన, బ్రాహ్మణుల్ని సంతోషపెట్టిన భగవంతుడు చాలా శీఘ్రంగా సంతోషిస్తాడు. ఈ రకంగా గోవుల ద్వారా, బ్రాహ్మణుల ద్వారా పరమాత్ముని సంతోషపెడితే జగత్తుకు హితాన్ని కలగజేస్తాడు ఆ భగవంతుడు. ఇటువంటి ఒక ఉన్నతమైనటువంటి సందేశాన్ని మనకు శాస్త్రం, భాగవతం, భగవద్గీత ఇవన్నీ కూడా మనకు చెబుతాయి. గోమాత కనిపిస్తే చాలు, నమస్కారం పెట్టినా మన కోరికలన్నీ తీరుతాయి. భీష్మాచార్యులు వారు మహాభారతంలో చెప్పేటప్పుడు పెద్ద పెద్ద వ్రతాల గురించి చెబుతారు. పెద్ద కోరికలు ఉంటే ఆ పెద్ద కోరికలు తీర్చడానికి పెద్ద వ్రతాలు ఉన్నాయి. కానీ అన్ని కోరికలు తీరాలి అన్నా, మోక్షం లభించాలి అన్నా, భగవంతుడి జ్ఞానం మనకు లభించాలన్నా ఒక వ్రతం చాలా గొప్పది అని అంటారు యుధిష్ఠిరుడికి భీష్మాచార్యులు వారు. ఏమిటా వ్రతం అంటే గోవ్రతం అని అంటారు. ఏమిటది గోవ్రతం అని అంటే, మనం ఒక ముద్ద భోజనం చేసే కంటే ముందు గోమాతకు ఒక ముద్ద పెట్టి భోజనం చేయడం. ఇలా ఓ 40 రోజులు చేసినా చాలు, మనం అనుకున్నటువంటి కోరికలు, మన కష్టాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి, దీంట్లో సందేహమే లేదు అని స్వయం భీష్మాచార్యుల వారు శ్రీమన్ మహాభారతంలో చెబుతారు. అలాంటి ద్వారా, గోమాత ద్వారా మనం సమర్పించే పదార్థాన్ని భగవంతుడు చాలా ఇష్టంగా స్వీకరిస్తాడు. అటువంటి ఆ భగవంతుడికి ఈ సమగ్రమైన బ్రహ్మాండంలో ఎంతో ఇష్టం. ఇవి రెండే, ఒకటి గోమాత, గోజాతి, రెండవది బ్రాహ్మణులు. అలాంటి ఆ ఇద్దరిని కూడా సేవించి వారి ముఖాంతర, వారి ద్వారా ఆ పరమాత్ముడిని, జగద్గురువులైన మధ్వాచార్యుల వారి ముఖ్య ప్రాణమూర్తిని కూడా మనం సేవించుకుందామని చెబుతూ 4 మాటల్ని ఈ గోమాత అంతర్యామి అయిన దేవతలు, విశేషంగా ఆచార్యుల వారికి అనేక సాష్టాంగ నమస్కారాలు. వారే నాకు స్వాముల వారి దర్శనాన్ని మొట్టమొదటిగా కల్పించిన వారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. రఘుప్రేమాచార్య వారికి, రఘుత్తమాచార్య వారికి నా మీద ప్రత్యేక వాత్సల్యం వారికి. నేను ఎప్పుడు పిలిస్తే కాదనకుండా వారు వస్తారు. వారందరికీ ప్రత్యేక శ్రీమద్ జగద్గురు మధ్వాచార్య గోవిజ్ఞాన తరపున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అందరూ ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్. గ్లాస్ లైట్ వస్తుందన్న ఒకసారి కెమెరా బాబు.